ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం నుండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైనవి కాక, దేవుని ఏర్పాటుతో కాక, వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును నిన్ను హెచ్చరించుచున్నాను. తిమోతి మొదటి పత్రిక అయినా తిమోతి 2వ పత్రిక అయినా మనం చదువుతున్నప్పుడు ఒక విశ్వాసి ఎలా మెలకువగా ఉండాలో రాస్తున్న పత్రిక అది. సేవలో నాణ్యత ఎలా ఉండాలో కూడా చూపిస్తున్న పత్రిక అది. భక్తి అన్నదానికి తార్కాణం పలికే పత్రిక అది. ఈ పత్రికలు కూర్చి వివరించుకోవడానికి ఈ గంట వ్యవధి మనకు సరిపోదు, కానీ దీని మూలాలు మాత్రం మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మనకు కావలసిన సంగతులు అందులో ఉన్నాయి. ఏం చెప్తున్నాడంటే ఈ పత్రిక, పౌలు గారు నిత్యము సువార్త ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ సువార్త ప్రయాణాలు చేస్తూ అని వెళ్ళిపోతున్న వేళ మాసిదోనియాకు వెళుచుండగా ఎఫెసులో సంఘం ఉందట. ఆ సంఘంలో నమ్మకమైన తిమోతి అనే తన ఆత్మీయ కుమారుణ్ణి పెట్టాలనుకున్నాడు. మాసిదోనియాకు వెళుతున్నప్పుడు ఎందుకు నమ్మకమైన కుమారుని అక్కడ పెట్టాలనుకున్నాడంటే, పౌలు గారు చెప్పేసి వెళ్ళిపోయే రకం కాదు. చెప్పిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటిని వాకప్ చేయడానికి ఏదో ఒక నమ్మకమైన సేవకుని అక్కడ పెడతాడు. అది పౌలు గారి మినిస్ట్రీ. అది జవాబుదారీగా అకౌంటబిలిటీ కొరకు ఏదో ఒక సేవకుని అక్కడ పెడతాడు. అలా పెట్టడానికి ముఖ్యమైన కారణం, ఆ సంఘంలో పనికిమాలిన విషయాలన్నీ జరుగుతున్నాయట. ఏం జరుగుతున్నాయి? కల్పనా కథలను, మితము లేని వంశావళులు, దాని వెనకాల తరుముకుంటూ వచ్చేసే వివాదాలు. ఎఫెసీ సంఘం అనగానే మనకు గుర్తుండాల్సింది ఏంటంటే, ఆసియా మైనర్ ప్రాంతానికి ఒక ఫేమస్ అంటే బాగా పేరెన్నిక కలిగిన ఒక దేవత ఉండేది. ఆ దేవత పేరు డయానా అంటారు. తెలుగు బైబిల్లో అర్తిమీదేవి అంటారు. ఆ ఎఫెసీ పట్టణంలో ఆవిడ గారు ఉండేదన్నమాట. అంటే ఆ పేరు మీద ఒక దేవత ఉండేది. అలాంటి ఏరియా నుంచి ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చారు కొంతమంది. ఆ వచ్చిన వారిని కూడా చెడగొట్టడానికి కొందరు దుర్బోధలు స్టార్ట్ చేశారట. అందులో ముఖ్యంగా ప్రారంభించిన దుర్బోధలు ఏంటంటే, కల్పనా కథలు ఎక్కువ చెబుతున్నారట. వంశాల కొరకు కొట్టుకు చచ్చిపోతున్నారట. వివాదాలకి పెద్దపీట వేస్తున్నారట. వీటన్నిటినీ సరిచేసి భక్తి అంటే ఇది కాదు, బోధ అంటే ఇది కాదు అని చెప్పాలి అంటే ఒక సరైన నాయకుడు కావాలి. ఆ నాయకుడు పౌలు గారు. ఆ పౌలు గారు వచ్చి చెప్పడానికి ఆయనకి చాలా పరిచర్య ఉంది. ఇప్పుడు ఆయన వచ్చి చెప్పడానికి అంత సమయం లేదు. ఇప్పుడు పౌలు గారికి ఎగ్జాక్ట్ రెఫరెన్స్గా, ఇమేజ్గా ఎవరున్నారంటే తిమోతి ఉన్నాడు. అందుకు పౌలు గారు ఎలా ఖండిస్తారో, పౌలు గారు ఎలా సరిచేస్తారో, పౌలు గారు ఎంత బాధ్యత తీసుకుంటారో, అలాంటి బాధ్యత ఎరిగిన యవనస్తుడు గనక నమ్మకమైన తిమోతిని పంపించాడు. ఏం చెబుతున్నారంటే కథలు చెబుతారట. ఈ రోజుల్లో కూడా మీరు చూసండి, ఎక్కువగా సంఘాలలో లేదా మన భారతదేశంలో వాక్యం చెప్పరు. చెప్పండి, కథలు చెప్తారు.
నక్కబావ అదో కథ, పులిబావ అదో కథ. వాక్యం వివరించడానికి సమయం సరిపోదు. ఈ కథలు ఎలా చెబుతున్నారంటే జనాలకి కథలు చెబితేనే నచ్చుతాయని ఆ నాడు పట్టుకున్నారు. నాకు పోలీసు ఉద్యోగం వచ్చిన కొత్తలో డే టైం ఖాళీగా ఉన్నాం, సండే కూడా డ్యూటీలు ఉంటాయి కదండి. అప్పుడు నేను వచ్చిన కొత్తలో అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక చర్చికి వెళ్దామని ఒక చర్చిలో కూర్చున్నాను. కథలు ఎలా ఉంటాయి వినండి. ఏదో ఒక వాక్యం విందాం, ఏదో ఒక 4 మాటలైనా అర్థమవుతాయి, కాస్త విందామని అక్కడ కూర్చుంటే ఆ రోజు పాస్టర్ గారు రాలేదు. పాస్టర్ అమ్మగారికి మైక్ ఇచ్చారు. ఏదో చెప్తుంది పెద్దవాడు 4 మాటలు అనుకున్నాను. ఏం చెప్తున్నా చెప్పనా, పట్టి పాడేశారంట వాళ్ళ అమ్మాయిది. ఆ పట్టి కోసం ప్రార్థించారట, ఆ పట్టి కోసం గోజాడారట, ఆ పట్టి కోసం చేశారట. ఇంకా వారం ప్రసంగం అంతా పట్టియే. నేను సీరియస్గా అడుగుతున్నాను, ఆ ప్రసంగానికి పేరెడితే ఏం పేరెట్టాలండి? పట్టి ప్రసంగం. తర్వాత సాక్ష్యాలని చెప్పారు. సాక్ష్యాలని ఏం చెప్పారంటే ఒక పెద్ద ఆవిడ వచ్చింది. నేను సాక్ష్యాలు చెప్పొద్దు అంటలేదు, ప్రసంగాలు పాస్ట్రములు చెప్పొద్దని కూడా నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే చెప్పడం చేత కాకపోతే కూర్చోవాలి కానీ కథలు చెప్పకూడదు. కథలు చెబితే ఏమవుద్ది? సంఘం పాడవుద్ది. రక్తమిచ్చి సంపాదించిన సంఘం నాశనం అవుద్ది. తర్వాత సాక్ష్యాలు చెబుతూ ఆ సాక్ష్యం ఏం చెప్తుందంటే ఒక పెద్ద ఆవిడ వస్తుందంట మార్కెట్కి వెళ్ళి. ఆ మార్కెట్కు వస్తూ వెళుతూ ఉండగా ఆటో చిన్నగా ఢీ కొట్టిందంట. ఆ పెద్దమ్మ కింద అడిగిపోయిందట. టపాలమని సౌండ్ వచ్చిందట. వెంటనే ఎముక ఇరిగిపోయిందని భయం వేసిందట. వెంటనే రెఫరెన్స్ గుర్తొచ్చిందట. ఆ రెఫరెన్స్ ఏంటి చెప్పనా, నీ ఎముకలలో ఒక ఎముకైనను ఎరగదు. రెఫరెన్స్ ఏమో ఎముకల్లో ఎముక ఎరగదని ఉంది, ఈవిడికేమో సౌండ్ వచ్చింది. ఇప్పుడు సౌండ్ వచ్చింది, రెఫరెన్స్ గుర్తొచ్చింది. సౌండ్ వచ్చింది, రెఫరెన్స్ గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ టైంలో భయపడిపోయిందంట. ఎలా వాకింగ్ తప్పైపోద్దేమో, సౌండ్ వచ్చేసింది అనుకుందంట. అలాగెళ్ళి ఎక్స్రే తీయించింది. ఎక్స్రే తీస్తే దేవుని దయ వల్ల ఎరగలేదు కానీ స్వల్పంగా బీటలు వచ్చాయని చెప్పారు. అప్పుడు అన్నదట, నిజంగా దేవుని వాక్యం ఎంతైనాను నమ్మదగినది. ఏమైనా బాగుందండి. నీ ఆటో గుద్దడానికి, నీ ఎముక బీటాస్ సౌండ్ రావడానికి అసలు ఆ రెఫరెన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఇవే కథలు అంటారు. ఇలాంటి కథలు ఎఫెసీ సంఘంలో ఎక్కువ చెబుతున్నారు. ఆ చెప్పేది ఎవరంటే కాస్త ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు చెప్తున్నారు, వాక్యం ఎరిగిన వాళ్ళు చెప్తున్నారు. ఇంటెన్షనల్గా అంటే కావాలని ఉద్దేశపూర్వకంగానే చెబుతున్నారు. తిమోతి, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఈ కథలు చెబుతున్న వారందరికీ తాట తీయాలి. నువ్వు వెళ్ళి ఎఫెసీ ప్రాంతం అంటే అది అన్య జనాంగం నుంచి ఇప్పుడు సంఘంలోనికి కొత్తగా చేరుతున్న ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో ఉన్న ప్రజలను వాక్యముతో కట్టాల్సింది పోయి కథలు చెప్పడం ఏంటయ్యా? నువ్వు వెళ్ళు, అక్కడే ఉండు, మళ్ళీ పత్రిక రాస్తున్నాను, ఇంకా రాకు, నువ్వు సరి చేయవలసినవి చాలా ఉన్నాయి. ఇది తిమోతి పత్రిక. రెండోది ఏం చెప్తున్నారు? మిత్తము లేని వంశావళులు. వాక్యం చెప్పట్లేదట. వంశావళులు అంటే మేము ఎవరి తాలూకో తెలుసా? ఎవరి తాలూకు? ఫలానాయన తాలూకు. మా వంశం ఏంటో తెలుసా? మేము ఎవరో తెలుసా? తోపులు. మేము ఎవరో తెలుసా? తురుములు. ఇవి గొప్పలు ఉంటాయిగా సంఘంలో. ఆ రోజు కూడా ఉన్నాయట. ఏమని? ఇదిగో వీళ్ళ ఫలానా అండి, వీళ్ళ ఫలానా అండి, వీళ్ళ అబ్రహాము గారి సైడ్ అండి, ఈయన దావీదు గారి సైడ్ అండి, వీళ్ళ లేవీలండి, వీళ్ళ ఫలానా గోత్రాలు గొప్పలు చెప్పుకుంటున్నారట. పౌలు తిమోతిని పంపి ఆ వంశాల పిచ్చి ఏంటో కనుక్కో, సరిదే అన్నాడు. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని భేదాలు ఉండకూడదని వాక్యము ప్రభు చిత్తము సెలవిస్తుంటే ఈ మితము లేని వంశాలు గొడవేంటి తిమోతి? నువ్వు వెళ్ళి సరిచేయి. ఇలాంటి సారాన్ని చెప్పే అధ్యాయం తిమోతి పత్రిక మొదటి అధ్యాయం. మరి రెండో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు?
రెండో అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే ముఖ్యంగా స్త్రీలను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. అధ్యాయాలన్నీ వివరించడం కానీ ఒక ట్యాగ్లైన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం. మొదటి అధ్యాయంలో ఏమో కల్పనా కథలు, మితము లేని వంశావళులు, దేవుని చిత్తాన్ని గాలి కొదిలేసి వివాదాలు పెట్టుకుంటున్నారు, వాటిని సరిచేయి అనడానికి మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఇన్ని గొడవలు, ఇన్ని కథలు, ఇన్ని కహానీలు ఉన్నప్పుడు ఆడవాళ్ళని ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు అన్నాడు. ఈ మాట మీకు నచ్చకపోవచ్చు, అయినా మీరు వినాలి. ఎందుకు అంటే అసలే కథలో, ఆ కథల్లో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఇంకా పెద్ద కథలు అయిపోతాయి. ఇంకా మా సైడు ఏదో దెయ్యం కనబడుతుంది ఆ ఊర్లో అన్నారు. దెయ్యం అంట కనబడ్డదంట. ఈ టీవీ నైన్ వాళ్ళు ఇలా చాలామంది ఈ పెద్ద పెద్ద న్యూస్ మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏం కనబడిందంటే అందరూ ఈ మాటలు చెప్పేది ఎవరు చెప్పనా? అందరూ ఆడవలేనండి. ఎక్కడ కనబడ్డది దయ్యం అంటే ఇదిగో ఆ బిల్డింగ్ మీద నుంచి వచ్చి ఈ బిల్డింగ్ మీద దూకి అలా వెళ్ళిపోయింది. క్వశ్చన్ ఏంటంటే దానికి బిల్డింగ్ల మీద పని ఏంటి? ఎలా ఉందని అడిగితే ఆవిడ చెప్తుంది ఏమని చెప్పనా, నల్లగా ఉందన్నది. తర్వాత ఇంకొక దిక్కునికి వెళ్ళారు కాబట్టి మైక్ పెట్టారు. టీవీ నైన్లో మీరు కావాలని చూడండి. ఇంకో మైక్ పెట్టి మరొక ఆవిడని అడిగారు, ఎలా ఉందంటే అదిగో ఆ సందులోకి వచ్చింది, ఈ సందులోకి వచ్చింది, అలా పోయింది, ఎలా ఉందమ్మా అని అడిగితే ఎర్రగా ఉందండి. ఈవిడేమో నల్లగా ఉందండి, ఆవిడేమో ఎర్రగా ఉందండి. నేను అడుగుతున్నాను, ఈదుకొక కథ అక్కడ ఆడవాళ్ళు చెప్తున్నారు. దెయ్యం లేదు, పాడు లేదు, మనది ఏందిలేండి. మరి ఇన్ని కథలు ఎలా అంటే ఇది ఎలా ఉంటుంది చెప్పనా? ఒరే రాత్రి పులిరా అంటే అదేరా రాత్రి అక్కడ తిరిగింది అనుకుంటా అని చెప్తారు. ఇలాంటి కథలు, అసలే కథలు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఏలగా నిలవాలయ్యారు అనుకోండి, ఇంకా కథలు చెప్తారు. అందుకే ఆడవారిని జాగ్రత్తగా ఉండమను అని హెచ్చరించడానికి రెండో అధ్యాయం రాశాడు. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఆదామవ్వల దగ్గర ఏదేను వనములో కాపురం కుప్పకూలిపోవడానికి ప్రధానమైన కారణం ఎవరు అని అన్నాడు. నేను అనలేదు. ఎక్కడ? 14వ వచనంలో చూడండి. 14వ వచనంలో మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఏమైంది? ప్రారంభపు కాపురం దేవుని చిత్తము గాలికి కలిసిపోవడానికి ప్రధాన అవకాశం ఇచ్చింది ఎవరంటే మేడం గారు. అందుకు జాగ్రత్త. కాపురమే కాదు, సంసారమే కాదు, మళ్ళీ చెప్తున్నాను, సంఘము కూడా పాడైపోతుంది. అందుకే పౌలు గారు లేడీస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండొద్దు అని చెప్తాడు. ఎందుకంటే బైబిల్ మీరు ఒప్పుకోకపోయినా బలహీన ఘట్టాలను ఒక సర్టిఫికెట్ ఇచ్చిందండి. అప్పుడే ప్రేమిస్తారు, అప్పుడే ఫైర్ అయిపోతారు, అప్పుడే సన్మానం చేస్తారు, అప్పుడే పీకురేస్తారు. అందుకే వద్దన్నాడు అని చెబుతూ ఒక లింక్ ఇచ్చాడు. చూడండి, సందర్భం కాకపోయినా ఒక మాట, అక్కడ ఒక మంచి మాట ఉంది. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపండి. అంటే అందరూ ఎలా ఉంటారంటే అందరూ అవ్వమ్మలు కాదు, అందరూ ఒకేలా ఉండరు. కానీ అవ్వమ్మ చేసిన పొరపాటు వలన, అవ్వమ్మ చేసిన తప్పు వలన ఏ నొప్పులు ఎక్కువైపోయాయండి? పురిటి నొప్పులు ఎక్కువైపోయాయి, గర్భవేదన ఎక్కువైపోయాయి. మీరు చూడండి, మరి ఈ గర్భవేదన ఎలా ఉంటుందంటే మనం సుమన్ టీవీ తెలుసుగా, ఎందుకు తెలియదు? ఈ టీవీలు మనకు రక్షణ టీవీ తెలియదు కానీ ఇలా టీవీలు మనకు తెలుస్తాయి. ఆ సుమన్ టీవీలో ఒక యాంకర్కి ఈ మెడికల్ టెంపర్లో ఉన్న ఒక ఆయన వచ్చి, అమ్మ ఒక బిడ్డను కనే సమయానికి, తల్లి బిడ్డను కనే సమయానికి ఎంత యాతన పడుతుందో 100% నొప్పి కాకుండా ఆమె పడే నొప్పులో 20% నొప్పి భరించమని ఆ యాంకర్కి మగాడికి పెడతా అండి. 20% నొప్పి తట్టుకోలేక మిస్సున్నారు, 2 నిమిషాలు తీసేసాడు. అప్పుడు అన్నాడు, మా అమ్మ చాలా గొప్పది అన్నాడు. ఎందుకంటే నేను 20% నొప్పి నేను భరించకపోతే 100% నొప్పి భరిస్తే నేను చచ్చిపోతాను.
బిడ్డను కనేటప్పుడు తల్లికి ఎలా ఉంటుందట? చచ్చి బతికినట్టు ఉంటుందట, చచ్చి బతికినట్టు. ఇది మీకు అర్థమైతే అలాంటి నొప్పులు ఎవరి వలన వచ్చాయంటే చెప్పండి, ఎవరి వలన వచ్చినాయి? అవ్వమ్మ వలన వచ్చినాయి. అలాంటి నొప్పులు పోవాలంటే ఒక సూత్రం ఉందట. గర్భిణీలు, పెళ్ళైన చెల్లెళ్ళు, అక్కలు ఎవరైనా ఉంటే ఈ సూత్రం మీకోసం చెప్తున్నాను. ఆ నొప్పులు రాకుండా నడుస్తూ నడుస్తూ కనేయాలన్న. ఆ నొప్పులు వచ్చినా అవి ప్రాణ సంకటంగా తయారవకుండా సుఖమైన కాన్పు జరగాలి అంటే ఒక సూత్రం ఉందట. అది మెడికల్లో చెప్పరు, అది బైబిల్లో చెప్తారు. ఏముంది ఆ సూత్రం అంటే అక్కడ లింక్ పెట్టాడు చూడండి. మొట్టమొదట గర్భిణీ స్త్రీకి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే స్వస్థ బుద్ధి. ఏముండాలట? నీ డెలివరీ నార్మల్ డెలివరీ సుఖాంతముగా జరగాలి అంటే చెప్పండి స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే కోసం మైండ్ మంచిగా ఆలోచించాలి. కానీ ఆలోచించారు ఎంత కడుపు వేసుకుని ఆ రోజుల్లో గొడవాడేస్తారు. పొలో పిచ్చి పిచ్చి గొడవలన్నీ ఆడతారు. ఆ టైంలో మంచి బుద్ధి ఉండాలి. కావాలని పనులు చెప్పడం, కావాలని మెంటలు వచ్చే పనులు చేయడం, కావాలని ఇబ్బంది పెట్టడం, కావాలని గొడవలు. కొంతమంది ఉంటారండి, అదో రకం అండి. ఇంత గర్భం వేసుకుని గొడవల మధ్యలోకి వెళ్ళి నిలబడేలా చూస్తుంటారు. నీకు ఆ గొడవేసుకుంటే నీకు ఎంటర్టైన్మెంట్. అలాంటి బుద్ధి ఉండకూడదు. ఇదిగో దరిద్రపు లక్షణాలు ఉండకూడదు. గొడవలాడే బుద్ధి, అబద్ధాలాడే బుద్ధి, బొంకేసే బుద్ధి. ఇలాంటి బుద్ధి అంటే దేవునికి విరోధమైన బుద్ధి ఉండకూడదు. ఒక హెల్దీ మైండ్ సెట్ ఉండాలట. ఆ టైమింగ్లో మంచి బుద్ధి ఉండాలి. నెక్స్ట్ విశ్వాసం ఉండాలి. నెక్స్ట్ ప్రేమ ఉండాలి. నెక్స్ట్ పరిశుద్ధత ఉండాలి. నెక్స్ట్ వీటి యందు ఒక నిలకడ ఉండాలి. ఇవి ఎప్పుడైతే ఒక సగటు స్త్రీ, గర్భిణీ స్త్రీ పాటిస్తాదో అవ్వమ్మ వల్ల వచ్చిన శాపం ఈమె మీద ఏలుబాటు చేయకుండా సుఖమైన కానుపు జరుగుతుందట. అందుకే తిమోతికి ఏం చెప్తున్నాడంటే వీళ్ళ గొడవల్లో ఇన్వాలే కొత్త కథ వీళ్ళకి చెప్పకుండా కాస్త మంచి బుద్ధి, ప్రేమ, విశ్వాసం, పరిశుద్ధత వీటిని నేర్చుకోమను. కనేటప్పుడు కాస్త సావకుండా బతుకుతారు. ఇది వాళ్ళకి చెప్పన్నాడు. ఎవరిని? తిమోతిని. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? 3వ అధ్యాయంలో సంఘ పెద్దలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎవరట? సంఘ పెద్దలు. 3వ అధ్యాయంలో సంఘ పెద్దలు ఎలా ఉండాలో చెబుతూ ఆ పెద్దల యొక్క క్వాలిటీ చెప్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మెజారిటీ సంఘాలలో ఎవరు పెద్దలు ఉంటారు చెప్పండి? ఇక్కడ సంగతి నాది ఎలవండోయ్. మెజారిటీ సంఘాల్లో ఎలాంటి పెద్దలు ఉంటారు? పెద్ద అనే పోస్ట్ ఎవరికి ఇస్తారు చెప్తున్నారు? నోరు పెద్దదున్నోడికి ఇస్తారు. అందరినీ బెదిరించేయాలి, అందరినీ నిలబెట్టేయాలి. అలా తోడైతేనే పెద్ద. పైగా కాత నోరు బలం ఎక్కువ ఉండాలి. పైగా ఎలాంటి వారికి పెద్ద అనే పోస్ట్ ఇస్తారంటే రిటైర్ అయిపోయిన ఎంప్లాయీలకు ఇస్తారు. కానీ 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇది ఎక్కువ సాగదీయొద్దులేండి, ఈ 3వ అధ్యాయంలో ఏమంటాడంటే మంచి సాక్ష్యం ఉండాలి, కుటుంబాన్ని మంచిగా పరిపాలించాలి, ఎలుపటి వారి చేతను కుటుంబం వారి చేతను మంచి సాక్ష్యము పొంది ఏకపత్ని పురుషుడై ఉండాలి. ముఖ్యంగా మద్యం కొట్టనవాడై ఉండాలి. ఇంకా ఏం చెప్పాడంటే వాక్యం ఎరిగిన వాడై ఉండాలి. సంఘ పెద్దకి ఏం తెలియాలట? ఈదులో గొడవలన్నీ కాదు చెప్పండి, వాక్యం తెలియాలి. అక్కడ ల్యాండ్ ఎంత పడుతుంది, ఇక్కడ ల్యాండ్ ఎంత పడుతుంది, సెంట్ ఎంత, లేదా ఎకరం ఎంత, ఇలాంటి లెక్కలు చేసేవాడు కాదు చెప్పండి. వాక్యం ఎరిగిన వాడు ఉండాలి. ఎప్పుడో చెప్పాను, మీ దగ్గర చెప్తాను, ఉదాహరణ వినండి. వాక్యం తెలిసిన వారిని పెద్దల్ని ఎట్టకపోతే ఏమవుద్దంటే సంఘం పాడవుద్ది. ఒక ఉదాహరణ చెప్తాను. ఈ సమ్మర్లో ఈ సండే స్కూల్ పిల్లలకి స్పెషల్ క్లాసులు జరుగుతాయి కదండి. కొన్ని మెయిన్ లైన్ చర్చిలు ఏం చేస్తారంటే, కొన్ని మెయిన్ లైన్ చర్చిలు ఫారినర్తో టైఅప్ అయి ఉంటారు. ఫారినర్స్ ఉంటారు చూసారా, సండే స్కూల్ని కూడా బాధ్యతగా చూసే ఫారినర్స్ ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి సమ్మర్ టైంలో విజిటింగ్ వస్తారు. వచ్చినప్పుడు
సండే స్కూల్ సరిగ్గా జరుగుతుందో లేదో సడన్గా ఏదో ఒక సండే స్కూలు విద్యార్థిని అడుగుతారు, లేచి ఏదో క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ చెప్పాలి. దానికి ప్రిపేర్ చేస్తుంది సండే స్కూల్ టీచర్ అమ్మ. అందరూ లైన్గా చెప్తున్నారు. మొదటోడు బాగానే చెప్పాడు, రెండోవాడు బాగానే చెప్పాడు, మూడోవాడు బాగానే చెప్పాడు, నాలుగో అమ్మాయిని చెప్పమంది, నువ్వు చెప్పు అంటే ఈ పిల్ల చెప్పట్లేదు. అందరూ చెప్తున్నారు, నువ్వెందుకు చెప్పవే, చెప్పు అని అడిగింది, చెప్పట్లేదు. గద్దించింది, చెప్పలేదు. చెప్పు అని అడిగింది, బేర నేర్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆగవే అన్న సండే స్కూల్ టీచర్ ఆగమన్నా ఆగలేదు. అంత భయం లేని ఇత్తనం అన్నమాట ఆ పిల్ల. వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయి సరాసరి వెళ్ళిపోతే ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ తాత ఎవరు? ఆ సంఘానికి ప్రెసిడెంట్ గారు. ఏవే ఏడుస్తున్నావే అని అడిగాడు. అంటే తాతయ్య అంది. అదే ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా కొట్టారా? సండే స్కూల్ టీచర్ ఏమైనా అందా? సండే స్కూల్ పిల్లలు ఏమైనా చెప్పంటే సండే స్కూల్ టీచరు అని ఏడుస్తుంది. ఏడు చెప్పంటే చెప్పలేకపోతుంది, ఏదో పెద్ద కొట్టినట్టు ఏడుస్తుంటే, నాడు సండే స్కూల్ టీచర్ సంగతి వెళ్తానని చెప్పి తీసుకుని వచ్చింది. అమ్మ సండే స్కూల్ టీచరు ఏమన్నావు? ఈ బుడ్డదాన్ని ఏమన్నావు? అంత బుగ్గల కందిపోయేలా ఏడుస్తుంది. ఏమన్నావు అని అడిగితే ఏమనలేదు పెద్ద. ఏం అనకుండా ఏడుస్తుందా? కొట్టావా? ఏమన్నా అంటే ఏమీ లేదు పెద్ద, అయినా విజిటింగ్ ఉందిగా మన సండే స్కూల్కి, రేపు వచ్చి అడిగితే అందరూ చెప్తున్నారు మీ మనవరాలు చెప్పలేదు, నేను అడిగాను చెప్పలేనందుకు కాస్త గద్దించాను, ఈ లోపు ఏడుస్తూ నీ దగ్గరకు వచ్చేసిందంటే ఏం అడిగావు అని అడిగాడు. ఏముంది పెద్ద, అయినా ఎరుకో గోళ్ళు ఎందుకు పడిపోయాను అడిగంటే గోళ్ళలో బిల్డింగ్ల కోసం దానికి ఏం తెలుస్తుంది అన్నాడు. అంటే అలా కదంటే ఇగో నీ గోళ్ళు బిల్డింగులు కూడా ఏమైనా ఉంటాయి నాకు చెప్పు, నెక్స్ట్ ఎలక్షన్లో కట్టించేద్దాం అన్నాడు. అంటే ఏమర్థమైందంటే, అంటే ప్రెసిడెంట్ గారికే ఎరుకో గోళ్ళు అంటే ఏంటో తెలియదు. ఎరుకో గోళ్ళు అంటే ఏదో పక్కీదులో గోళ్ళ కొట్టినాడు ఆయన. ఎరుకో గోళ్ళు అంటే ఈయనకే తెలియదు అని అడుగుతున్నాను. ఎరుకో గోళ్ళట నెక్స్ట్ ఎలక్షన్లో కట్టించేస్తాడట. ఎరుకో గోళ్ళంటే తెలియనోళ్ళు సంఘాలకి పెద్దలైతే నేను చెప్తున్నాను, సంఘము ఏమవుతుంది? పాడవుతుంది. అందుకే సంఘ పెద్దలను కూడా జాగ్రత్తగా ఉండమను. సాక్ష్యము పోగొట్టకూడదు, వాక్యములో నిపుణత తగ్గకూడదు, వీళ్ళను కూడా గైడ్ చేయి. ఇలా 1 by 1 ఒక్కొక్కరు బాగుంటే ఈ కథలు చెప్పే వాళ్ళని ఆపొచ్చు తిమోతి అని చెప్పాడు. ఇప్పుడు 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయంలో మళ్ళీ తిమోతికి ఒక పర్సనల్ బోధన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుసు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగురని వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తం దేవుడు సృష్టించిన ఆహార వస్తువుల్ని కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. అంత్య దినాలు రాబోతున్నాయి, అవి స్టార్ట్ అయ్యాయి. అందులో భయంకరమైన ఒక యాటిట్యూడ్ అంటే ఒక ప్రవర్తన ఏంటంటే వివాహ వ్యవస్థని గండి కొడతారు. ఏం చేస్తారట? వివాహ వ్యవస్థని గండి కొడతారు. పైగా కొందరు వివాహాన్ని రద్దు చేస్తారు. వివాహ వ్యవస్థని రద్దు చేయడమే కాదు, కలుషితం చేసేవారు కూడా రాబోతున్నాడని ఇదే విషయం 2వ పత్రిక కొనసాగిస్తాడు. మొన్న మధ్య కేరళలో ఒక విషయం జరిగింది. కేరళ అంటే క్రిస్టియన్ రాష్ట్రం అండి. కేరళలో 2 ఇంజనీరింగ్ కుర్రగాళ్ళు, బాగా వినాలి, 2 ఇంజనీరింగ్ కుర్రగాళ్ళు, 2 మగపిల్లలండి, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారండి. పాస్టర్ గారు పెళ్లి చేస్తున్నారు దగ్గర. వివాహాన్ని ఏం చేస్తారు? బైబిల్ ప్రకారం వివాహం అంటే ఎంత ఖచ్చితమైనదండి. ఇప్పుడు 2 మగపిల్లగాళ్ళు, 2కి వివాహం అంట. అందులో ఒకడు తాళి కడుతుంటే ఒకడు సిగ్గుపడిపోతున్నాడు. ఆ వీడియోలో చచ్చిపోవాలనిపించింది ఆ వీడియో చూస్తున్నారు. ఈడు సిగ్గుపడిపోవడం, ఆడు తాళి కట్టడం, ఈడు మురిసిపోవడం, అందులో వాక్యాలు చదవడం. ఇది క్రైస్తవ వివాహ వ్యవస్థ అంటారా? ఇలాంటి దుర్మార్గమైన చర్యలు తిమోతి
స్టార్ట్ అవుతున్నాయి, జాగ్రత్త. సంఘానికి మ్యారేజ్ కోసం కూడా జాగ్రత్త చెప్పు. పైగా మరో సంగతి కూడా చెప్పు, క్రీస్తుని గూర్చి మాట్లాడుకోవడం తక్కువైపోతుంది విశ్వాసుల్లో, అపవిత్రమైన ముచ్చట్లు మాట్లాడుకోవడం ఎక్కువైపోతుంది విశ్వాసుల్లో. ముసలమ్మ ముచ్చట్లు వాటికి పెద్దపేటకు సంఘానికి వచ్చి చాలామంది ఏ ముచ్చట్లు పెడతారు చెప్పండి. ఎఫ్సీలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. నీకు ఎందుకు చెప్తున్నాను, చివరికి వెళ్ళే కొలది మీకు అర్థమవుతుంది. ఎఫ్సీలో సంఘం పాడైపోవడానికి కారణం సంఘానికి వచ్చి ముచ్చట్లు చెప్పుకుంటారు. ఏం చెప్పుకుంటారు చెప్పనా? మగవాళ్ళందరూ అయితే ఏం మాట్లాడుకుంటారు చెప్పనా? ఏమవుతుందరు ఈసారి ఎమ్మెల్యే సీట్ ఎవరికి ఇస్తారంటారు? నీకు ఇస్తారు. ఎమ్మెల్యే సీట్ ఎవరికి ఇస్తారంటే మనోడికి ఇస్తాడంటారా? మనోళ్ళందరూ దేనికి సపోర్ట్ కొందరా? ఇవన్నీ మగోళ్ళు మాట్లాడుకుంటారు. కొంతమంది ఉంటారు భూముల కోసం మాట్లాడుకుంటారు, కొంతమంది ఉంటారు వ్యాపారాల కోసం మాట్లాడుకుంటారు, మరి కొంతమంది ఉంటారు రకరకాల విషయాలు మాట్లాడుకుంటారు. ఇంకా ఆడవాళ్ళు అంటారా చిన్నంచా పెద్దంచా, అది ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, ఇవన్నీ ఏడు చెప్పినా ముసలమ్మ ఖాళీగా కూర్చుంటే మాట్లాడుకునే మాటలు. ముసలు చూసారు వయసు అయిపోయిన తర్వాత మంచం మీద కూర్చుని ఏదో చివరిని కూర్చుని అలా గొనుక్కుంటుంటే చూసారా, వాళ్ళకి అంత ఇచ్చాను, వీళ్ళకి ఎంత ఇచ్చాను, వాళ్ళకి ఎంత ఇచ్చాను, నాకు లాస్ట్ చెప్పిచ్చారు అని చెప్పుకుంటే చూసారా, బాధపడుతుంటుంది లాస్ట్లో. అంతే కదండి. మనోడికి ఎంత ఇచ్చాను, మనవరాలకి ఎంత ఇచ్చాను, కొడుక్కి ఎంత ఇచ్చాను, నాకు లాస్ట్కి ఓ ప్లేట్ ఇచ్చారు. ఇలా ఎలా అయితే ముసలదే అలా తన కష్టార్జితాన్ని గురించి గొనుక్కుంటుందో, ఇలాంటి వ్యర్థమైన ముచ్చట్లు సంఘంలో ఎక్కువ అవుతున్నాయి. అది కూడా వద్దని చెప్పు. సత్యమును గూర్చి సాధకము చేయమని చెప్పు. నీకు కూడా కొన్ని విషయాలు చెప్తున్నాను తిమోతి. నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తునీకరింపనీయకము, కానీ మాటలలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసములో కానీ, పవిత్రతలో కానీ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇప్పుడు నిన్ను గైడ్ చేసి వారిని హెచ్చరించమన్నాను కదా అని ప్రేమ మాత్రం వదిలేకు. ప్రేమ కలిగి సత్యం చెప్పు. నీ ప్రేమతో వారిని సంపాదించుకోవాలి, నీ మాటలతో వారిని సంపాదించుకోవాలి, నీ ప్రవర్తనతో వారిని సంపాదించాలి. ప్రేమ, విశ్వాసము, పవిత్రతలో ఇవన్నీ చూసి తిమోతి లాంటి కుర్రోడు మనకు ఉండాలని వాళ్ళు ఒప్పుకోవాలి. ఈ కథలు తగ్గి, వివాదాలు తగ్గి, సంఘంలో ప్రేమ, సఖ్యత, అనురాగం రావాలి అంటే ఇవన్నీ ఖచ్చితంగా నువ్వు పాటించాలి. మరియు నువ్వు మాత్రం వాక్యం చదవడం మానొద్దు, హెచ్చరించడం మానొద్దు, బోధించడం మానొద్దు. వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండు. 15 వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందు ఎక్సర్సైజ్ చేయి. సాధకం అంటే ప్రాక్టీస్ మానొద్దు. నువ్వు వాక్యం బోధిస్తున్నావు కదని వాక్యం చదవడం మాత్రం మానొద్దు. చదవాలి, బోధించాలి, ప్రేమించాలి, హెచ్చరించాలి, ప్రవర్తించాలి, ప్రవర్తించేలా బోధించాలి, మాదిరి కనపరచాలి. నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ బోధ వింటున్న వారిని కూడా నువ్వు కాపాడుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తిమోతికి చెబుతున్నాడండి. ఇక 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా మనకు కావాల్సిన అధ్యాయానికి వెళుతున్నాం. 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే 5వ అధ్యాయంలో క్రైస్తవ్యానికి కొన్ని వరసలు ఉన్నాయట. వరస అంటే తెలుసు కదండి. ఆ వరసలతోనే సంఘంలో పిలుచుకోవాలని చెప్పు. నువ్వు కూడా అలాగే పిలువు. ఎలా పిలవాలంటే మొదటి వచనంలో వృద్ధుణ్ణి గద్దింపగా తండ్రిగా భావించి అతను హెచ్చరించు, అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెండ్రులని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించు. సంఘంలో ఒక వరస ఉందట. ఆ వరస ఏంటో తెలుసా? వయసులో పెద్దవారిని తండ్రి గారు అను, వయసులో పెద్దవాడిని తల్లి గారు అని సంబోధించు, వయసులో చిన్నవారిని అక్క లేదా చెల్లి అని సంబోధించు, వయసులో ఉన్న నీకన్నా వయసులో ఉన్న వారిని అన్నదమ్ములు అని సంబోధించు. అంతేగాని
వేరొక వరసలో రావడానికి వీల్లేదు. మీకు నిక్నేమ్ వరసలు ఏమన్నా ఉంటే మీ ఇళ్ళల్లో చూసుకోండి అని చెప్పాలి సంఘాల్లో. ఒరే బావా, ఒరే బామ్మర్ది ఇలాంటి పిలుచుకుంటారు సంఘాల్లో. మక్కులు ఎరాలండి ఇలా పిలుచుకుంటే. నీకు ఎటకారం పిలుపులుంటే పో, నీ ఇంటికి పోయి పిలుచుకో. సంఘంలోకి వచ్చి ఎటకార పిలుపులు బావ, బామ్మర్ది, మామయ్య, పో, బయటికి పో. ఇక్కడ ఎవరైనా ఒక్కటే, ఇక్కడ ఏ వరసైనా ఒక్కటే. పెద్దవాడు తండ్రి సమానుడు, చిన్నవాడు అన్న సమానుడు, తమ్ముడు సమానుడు. ఇదిగో పెద్దవారు తల్లి సమానురాలు, సహోదరి అంతే. ఇంతకు మించి మరదలని ఎటకారాలు, బామ్మర్దులని ఎటకారాలు, సంఘంలో ఇలాంటి లూజు మైండ్ సెట్స్ ఉన్నాయో తిమోతి జాగ్రత్త అని చెప్పాలి. నువ్వు గైడ్ చేయి. సంఘంలో మాట బాగుండాలి, పిలుపు బాగుండాలి. ఎలాంటివి పట్టించుకోవట్లేదు గనకే కథలు ఎక్కువైపోతున్నాయి, వంశాల పిచ్చి ఎక్కువైపోతుంది, పిచ్చి పిలుపులు ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ చెప్పు. మరలా నీకు మరో విషయం నేను చెప్తున్నాను. విధవరాండ్ల విషయంలో జాగ్రత్త అన్నాడు. విధవరాండ్లు అంటే భర్త చనిపోయిన తల్లులు ఉంటారు. ఆ తల్లుల్ని గవర్నమెంట్ పట్టించుకోదు, ఆ తల్లుల్ని కుటుంబం పట్టించుకోదు. ఆ వయసు అయిపోయిన తల్లుల్ని కుటుంబం కూడా భారం అనుకుంటుంది. అలాంటి తల్లులకి ఆదరణ ఏదన్నా ఉంది అంటే సంఘం. ఆ సంఘము కూడా వాళ్ళని బాధిస్తే ఏకాకులు అయిపోతారు, జీవితం మీద ఇసుకు చెంది చావే సుఖం అనుకుంటారు. అట్టి వారికి ఇబ్బంది లేకుండా సంఘముగా అవసరమైతే మీరే పోషించండి. అవసరమైతే ఓపుకుండి పని చేయగలిగితే ఆమెకి ఏదో ఒక పని అప్పగించండి. లేదు, వయసు ఉండగానే, మంచి వయసులో ఉండగా ఒక భర్త చనిపోతే వయసులో ఉన్న అమ్మాయిలు మాత్రం తీసుకొచ్చి నువ్వు సంఘపు విధవరాండ్ల పెద్దల లిస్టులో మాత్రం పెట్టుకో. ఎందుకంటే వీళ్ళు చేసే కొన్ని పనులు ఉంటాయట. నేను అనేకన్నా వచనాలు చదువుదాం. ఏమని 11 వచనం చూడండి. యవనస్తులైన విధవరాండ్లను విధవరాండ్ల లెక్కలో చేర్చవద్దు, వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనరను తీర్పు పొందిన వారై పెండ్లారగోరుదురు. ఖచ్చితంగా ఆ ఏజులుండే ప్రాబ్లం, టెంప్టేషన్స్ ఏంటంటే మ్యారేజ్ కోరుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఏ కట్టడా, ఏ బాధ్యతలు పెట్టకో, బేసిక్గా పెళ్లి చేసుకోమని చెప్పాను. ఒకవేళ లేదు వాళ్ళ అంకిత భావంతో ఉంటారంటే అది దేవుని పిలుపు, వేరు విషయం. కానీ వాళ్ళ మెజారిటీ సాతానికి అవకాశం ఇచ్చే ప్రమాదం ఉంది. వారిని మ్యారేజ్ చేసుకోమని చెప్పు. లేదంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏజ్లో వారి ఇంటింటా తిరుగాడుచు బద్ధకరాండ్లు అగుడు చేత మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారు అగుడు చేత నేర్చుకొందరు. కాబట్టి యవనస్తులైన విధవరాండ్లు, యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలనని కోరుచున్నాను. ఇందు నిమిత్తమై నిన్ను అక్కడ ఉంచాను. ఇన్ని చక్కబెట్టాలట ఎవరు? తిమోతి గారు. కథలున్నాయి, వంశాల పిచ్చులున్నాయి, పెద్దలు సరిగ్గా ఉండడం లేదు. నెక్స్ట్ స్త్రీలు నోరు ఎక్కువైతుంది. నెక్స్ట్ విధవరాండ్లకు అన్యాయం జరుగుతుంది. ఇంకా ఇలా నువ్వు పర్సనల్గా నిన్ను నువ్వు గైడ్ చేసుకోవాలి, మంచి మాటలు చెప్పాలి. ఇంకా సంఘంలో వావి వరసలో మరిసిన పిలుపులు ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ సరి చెయ్యాలి. ఇలాంటివన్నీ ఎందుకు చెబుతున్నారంటే కావాలనే చెబుతున్నారు. ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? కావాలని. ఇప్పుడు మనకు కావాల్సిన సందర్భం. ఎందుకు చెబుతున్నారు ఇవన్నీ? ఇప్పటికేనండి, ఎప్పటికి ఇలాంటివన్నీ ఎందుకు సంఘాల్లో జరుగుతున్నాయంటే కావాలనే జరుగుతాయట. ఎందుకంటే 6వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నారు చూడండి. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములకు దైవభక్తికి బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వారి ఏమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములు గూర్చియు
వ్యర్థముగా ప్రయాసపడుచు వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుషులు. కథలు ఎందుకు చెప్తున్నారట చెప్పండి, ఆ రెఫరెన్స్ని బట్టి. వీళ్ళ కథలు కావాలని ఎందుకు చెప్తున్నారంటే చెప్పండి, దైవభక్తి అట చెప్పండి, లాభ సాధనం అనుకుంటున్నారట. వంశాలు అనే ఒక ట్రెండ్ని ఎందుకు తీసుకొచ్చారట, దైవభక్తి చెప్పండి, లాభం అనుకుంటున్నారట. ఇంకా గొడవలు, తర్కాలు, ఇదిగో అనవసరమైన పిలుపులు, ఇవన్నీ ఎందుకు ఇలా తీసుకొచ్చారు, వీళ్ళకి కావాలని ఎందుకు తీసుకొచ్చారంటే వీళ్ళకి తెలుసట. తెలిసి వాళ్ళు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారంటే దైవభక్తి, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తిలో లాభాలున్నాయని అనుకొని అవే బోధిస్తున్నారట. నేను మాట్లాడుతున్నాను చెప్పండి, యేసుప్రభుని మీరు ఎందుకు నమ్ముకున్నారండి? ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి? ఆరోగ్యకరమైన సాక్ష్యాలు తక్కువ, అనారోగ్యమైన సాక్ష్యాలు ఎక్కువ. ఎందుకు నమ్ముకున్నారంటే విద్యార్థులు అయితే ఏం చెప్తారు చెప్పనా, అదే కొంచెం పరీక్షలు అయ్యి ఉన్నాయండి అందుకు అంటే నేను పరీక్షల్లో పాస్ చేస్తాడనే నమ్ముకున్నావు, పాస్ చేయకపోతే నమ్ముకు. అంటే నీకు యేసుప్రభు ఏంటన్నమాట, లాభం. యేసుప్రభు భక్తిని నేను ఎందుకు గడిస్తున్నానంటే లాభం. ఏడాదంతా చదవరు, టిక్టాక్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, స్టేటస్లు, చెత్త చెదారం, వీటితో టైం అంతా గడుపుతారు. ఏడాది చివరికి పరీక్షలు వచ్చేస్తాయి. ఇప్పుడే ఇదే పరీక్షల టైం. ఈ ఏడాది చివరిలో పరీక్షలు వచ్చేస్తే ఇలాంటి టైంలో ఎక్కడలేని భక్తి వచ్చేస్తుంది. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మాకు పరీక్షలు వచ్చేసాయి, ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? ఇప్పుడు పరలోకం నుంచి నీకు ఆన్సర్ పేపర్ పంపించేయాలి. ఒకవేళ నీకు అలా జరిగితే యేసుప్రభు మంచి దేవుడు, ఒకవేళ అలా జరగకపోతే ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు. చాలామంది ఉన్నారని అడుగుతున్నాను, ఎందుకు నమ్ముకున్నావయ్యా యేసుప్రభు వారిని అంటే మాకు ఇల్లు లేదు సార్, కాస్త యేసుప్రభు నమ్ముకుంటే ఇల్లు వస్తుంది అన్నారు సార్, అందుకు నమ్ముకున్నాను. అదే వాలంటీర్ కొంచెం మాట వినట్లేదండి, అది కొద్ది ఇల్లు ఏదైనా రాస్తారని. ఇల్లుల కోసం యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా, పెళ్ళిళ్ళ కోసం యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా, ఉద్యోగాల కోసం యేసుప్రభు వారిని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు తెలుసా, రోగాలు తగ్గుతాయని యేసుప్రభు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు తెలుసా. నేను అడుగుతున్నాను, ఇవన్నీ వస్తాయా రావా తర్వాత విషయం. అంటే ఇవి జరగకపోతే మీరు ఏం చేస్తారు? ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక ఇల్లు రాలేదు, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే పని అవుద్దంటే ఖచ్చితంగా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రిని ఎంత ఈజీగా 5 సంవత్సరాల తర్వాత మార్చేస్తామో దేవుణ్ణి కూడా అంత ఈజీగా చెప్పండి మార్చేస్తాం. మార్చాము. ఈ దేవుడి దగ్గరే కాదండి, ఆ దేవుడి దగ్గరికి వెళితే పని అవుతుందంటే మారిపోయిన భక్తులు లేరు, ఉన్నారు. లాభాల కోసం దేవుణ్ణి నమ్మిన వారు లేరు. మీరు టీవీలో ఆన్ చేయండి, అనేకమైన బోధలు మీరు చూడండి. బైక్ మీద తిరగలేకపోతున్నావా, కారు కావాలా, యేసుప్రభు నమ్ముకో అన్నారు. కారు కోసం యేసుప్రభు. పెంకుటిల్లో ఉండలేకపోతున్నావా, అవును. బిల్డింగ్ కట్టాలనుకుంటున్నావా, యేసుప్రభు నమ్ముకో, బిల్డింగ్ కట్టేస్తావు. నేను ఇవన్నీ తప్ప రైటా లాస్ట్లో మీకు చెప్తాను, కానీ ఒక విషయం అయితే నేను చెప్తున్నాను, లాభాల కోసం యేసుప్రభు వారిని నమ్మే భక్తులు ఎక్కువైపోయారు. లాభాల కోసం యేసుప్రభు నమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. దీన్ని భక్తి అంటారా? భక్తిలో లాభాలు ఎతికే వ్యాపారాలు అంటారా చెప్పండి? భక్తిలో లాభాలు ఎతికే వ్యాపారాలు ఎక్కువైపోయాయి.
ఆ రోజు ఎబిసి సంఘంలో ఎక్కువైపోయాయి. అర్తిమీదేవి గుడి దగ్గర ఎలాంటి వ్యాపారాలు జరిగేవో, అర్తిమీదేవి గుడిలో ఎలాంటి వ్యాపారాలు జరిగేవో, సేమ్ యేసుప్రభు సంఘంలో కూడా వ్యాపారం స్టార్ట్ చేశారు. ఆ వ్యాపారాలు ఏంటో చెప్పనా? వంశాలు, కథలు, సుఖాలు, మాట దురుసు, దరిద్రపు అలవాట్లు, పిలుపులు, ఇవన్నీ కావాలని స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేశారంటే ఏదో ఒక లాభం వస్తుంది, కావాలని జనాలను అలా మభ్య పెడుతున్నారట. తిమోతికి చెప్పాడు, అసలు భక్తి అంటే ఇక్కడ ఎవడికి తెలియట్లేదు. భక్తి అంటే కింద చెప్తున్నాడు చూడండి 5వ వచనంలో, చెడిపోయిన మనస్సు కలిగి భక్తిహీనులై, సత్యహీనులై, దైవభక్తి లాభసాధనం అనుకున్న మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి, నువ్వు అనుకున్నది జరగకపోతే ఏమనిపిస్తుంది చెప్పు? 3 రోజులు ఉపవాసం ఉండండి, మీ పని అయిపోద్దని నేను చెప్పాను అనుకోండి, మీరు కోరుకున్న కోరిక నెరవేరిపోద్దని నేను చెప్పాను అనుకోండి, 3 రోజుల తర్వాత మీకు పని అవ్వకపోతే మీరు ఏం చేస్తారు? నాకు లుక్ ఇస్తారు. యేసుప్రభు కూడా ఒక లుక్ ఇస్తారు. ఏమని చెప్పనా? వివాదాలు, ఇదిగా అదన్నారు ఇదన్నారు, 3 రోజులు ఉపవాసం అన్నారు, మాకు ఏమీ జరగలేదు, మా బతుకులు ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉండిపోయాను బాధపడతారు. వివాదాలు జరుగుతాయి. ఇదిగో 4 వారాలు అన్నారు, 7 వారాలు అన్నారు, 14 వారాలు అన్నారు, ఇదిగో నెలలు అన్నారు, వచ్చాం, మాకేమీ జరగలేదు, ఈ దేవుడు కూడా మాకేమీ చేయలేదు. వెంటనే బయట నుంచి ఒక సౌండ్ వినబడుతుంది. ఆ దేవుడి పేరు ఏంటి చెప్పిన? ఆపద మొక్కులు వాడు. ఆ దేవుడి పేరే మొక్కులు వాడు. వెంటనే అలా తిరిగిపోయిన వారు. అంటే ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు చెప్పినా, ఏ దేవుడైనా పర్లేదు, వీళ్ళ కోరికలు నెరవేరితే చాలు. యేసుప్రభు వారిని కూడా ఎలాగే అనుకుంటున్నారంటే, ఇదిగో మాకు ఏ పని కలిసి వస్తుంది, మాకు ఏ లాభం కలిసి వస్తుంది, ఇలాంటివి నమ్ముతున్న వారికి తిమోతి ద్వారా చెప్తున్నాడు, అసలు భక్తి అంటే అది కాదు. భక్తి అంటే కోరికలను కోరేది కాదు, భక్తి అంటే ఆశలను రేపేది కాదు, భక్తి అంటే ఇది జరగాలని ఉపవాసాలతో నిరాహార దీక్ష చేసినట్టు చేసి దేవుని ముక్కు పిండాలనుకోవడం భక్తి కాదు. మరి భక్తి అంటే ఏంటో 6వ వచనంలో చెప్తున్నారు చూడండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. భక్తిలో ఏముండాలట? ఇది నిజమైన భక్తి అనడానికి, నిజమైన భక్తిలో ఏముంటుందట? తృప్తి ఉంటుందట. ఏముంటుంది? తృప్తి. అంటే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసి ఎలా తయారవ్వాలంటే, బైక్ నుంచి కారుకి, కారు నుంచి ఇంకా పెద్ద కారుకి, అక్కడి నుంచి నువ్వు విమానాలు ఎక్కాలన్న ఈ కోరికల కొరకు కాదు. భక్తి అంటే ఉన్నదానిలో తృప్తిగా బతకడమే భక్తి. అర్థం అవ్వలేదు కదా? ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పాస్టర్ గారు సిటీలో సేవ చేస్తున్నారు. ఆయన మంచి పాస్టర్ గారు అండి. ఆయన యథార్థమైన భక్తిపరుడు. ఆ సిటీలో సేవ చేస్తున్నప్పుడు 2 మగపిల్లలు ఆయనకి, చిన్న పిల్లలు, అస్సలు కుదురుంటారు. అలాంటి టైంలో తల్లి పాస్టర్ అమ్మగారు 3వ బిడ్డకి జన్మనిచ్చింది. ఈసారి ఆడపిల్ల పుట్టింది. బాలింత అంటారు కదా, నెలలున్న బిడ్డతో ఉన్నదా ఆమెని బాలింత అంటారు. బాలింతల్ని కింద నిద్రపోవద్దు అంటారు. వాళ్ళ మంచం మీద పడుకోవాలి. కింద పడుకుంటే ఈ వాతవని ఏదో చెప్తారుగా, కింద నిద్రపోవద్దు అంటారు. ఆ టైంలో ఈ చంటి బిడ్డను వేసుకుని ఈ తల్లి పాస్టరమ్మ ఆ మంచం మీద నిద్రపోదామంటే, ఈ కందిరీకలు 2 ఉన్నాయి కదండి, ఎవరు? ఈ మగపిల్లలు. వీళ్ళ ముందే మంచం ఎక్కేశారు. ఇప్పుడు వీళ్ళని దిగమనంటే గోల చేస్తారు. ఇప్పుడు ఆ గోల, సిటీలో ఇల్లు ఎంత ఉంటుందండి? చాలా చిన్న ఇల్లులు ఉంటాయి. ఎంత చిన్న ఇల్లులు అంటే, ఒకే గది ఉంటుంది, దాన్ని ఆనుకునే గ్యాస్ స్టవ్ ఉంటుంది, అక్కడే వంట చేసుకుంటారు, అక్కడే అన్నీ జరుగుతాయి, దాన్ని ఆనుకునే ఈ బాత్రూమ్లు కూడా ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతున్నాయి, ఇంక అందులోనే అడ్జస్ట్ అయి బతుకుతున్నారు. ఇలా బతుకుతుండగా ఈ కుర్రగాళ్ళు ఏమాత్రం అల్లరి చేసినా, ఈ వీధిలో వాళ్ళు, ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు ఏమంటారు, ఇదిగో ఈ క్రైస్తవులకి అందుకేనండి ఇల్లు ఇవ్వకూడదు, ఈ క్రైస్తవులకి అందుకే ఇల్లు ఇస్తే ఇలాగ అన్ని గోల చేస్తారు, అర్ధరాత్రులు పడుకోకుండా అని
ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఆ ఉన్న ఒక గది కూడా ఖాళీ చేస్తారు. పాస్టర్ గారు ఈ చిన్న సేవ సిటీలో, ఈ కొడుకులు ఇప్పుడు ఇబ్బంది పడకూడదు. అప్పుడు ఏం చేశాడు చెప్పనా, వాళ్ళతో పాటు నాన్న మంచం ఎక్కి కింద ఒక దుప్పటి, ఒక మంచి దుప్పటేసి, ఒరేయ్ మనం పందెం కాసుకుందాంరా, ఒరే ఎవడు ముందు దిగడదురో ఆ ప్లేస్ నాది, ఆ ప్లేస్ దానికి ఎవడని దిగాడంటే బాగుదురోయ్ అన్నాడట. నానా నాది అన్నాడట. నీది కాదు నాది అన్నాడు. అయితే ఎవడు ముందు దిగుతాడో ఆడదేరు ఆ ప్లేస్ అనగానే టకటక పని ఈ కందిరీగలు 2 దిగేసింది. టకాలమని నాన్న కూడా దిగేశాడు. పాస్టర్ గారు దిగేసి, నాన్న అంటే నాకు ప్లేస్ ఇవ్వండిరా అన్నట్టు ఆ ముగ్గురు కలిసి మనం ఎక్కడ పడుకుందాం, మంచం వద్దు మనకి ఇదే బాగుంటుందని వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని మంచం మీద పొమ్మని చెప్పారు. దీన్ని ఏమంటాను చెప్పనా, దేవుడు ఏంటి మాకు ఇలాంటి జీవితం ఇచ్చాడో, కనీసం నిద్రపోవడానికి కూడా మంచం లేదని కంప్లైంట్ చేసేది, ఏడ్చేది, ముఖం సినబుచ్చుకునేది భక్తి కాదు. ఉన్నదానిలో కూడా నవ్వుకుంటూ బతికేసేదే భక్తి. అది గుర్తుపెట్టుకో తిమోతి. ఉన్నదానిలో కూడా సర్దుకుపోయి బతకడం భక్తి. అది నేర్పించి ఎబిసి సంఘానికి. భక్తనగానే కథలు, భక్తనగానే లాభాలు, ఏమిస్తావు, ఇచ్చే వరకు మేము ఉపవాసం ఉంటాం, ఇస్తావా ఇవ్వడో, నువ్వు అడిగితే ఇవ్వడో, ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. తగిన సమయం అందిస్తాడు. ఏ సమయమందు ఎవరికి ఏం కావాలని తెలుసు, అప్పుడు ఇస్తాడు. డిమాండ్లు చేయడం దేవుణ్ణి. ఉపవాసాలు కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చుని నిరాహార దీక్షలు చేసినట్టు చర్చుల్లో కూర్చొని, దేవుడా మాకు ఇది ఇస్తావా ఇవ్వని. దేనికి నువ్వు ఉపవాసం? నీ నీతిని జరిగించి పాపాన్ని మానుకోవడానికి ఉపవాసమా, లేదా డిమాండ్లు చేయడానికి ఉపవాసం చేస్తున్నారు? అడుగు తిమోతి, అడుగు. వాళ్ళు ఏమనుకుంటున్నారు భక్తి అంటే? ఉన్న దానిలో తృప్తిగా బ్రతకడం నేర్చుకోమను. మరో ఉదాహరణ చెప్తా. మరో పాస్టర్ గారు, ఆయన గొప్ప దైవజనుడు, ఒకే ఒక కొడుకు, చక్కగా చదివించుకుంటున్నాడు. చిన్న పరిచర్యలో ఏ తండ్రి అయినా సేవాభారం కలిగిన తండ్రి గనక కొడుకును కూడా బాగా చదివించి ఇంకా నాకు ఉన్నతమైన సేవ జరిగించాలని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాడు తన కొడుకు. ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాడు, ఈ ప్రైవేట్ స్కూల్లో అన్ని రకాల పిల్లకాయలు ఉంటారు కదండి, అన్ని రకాల పిల్లలు అందులో ఉన్నారు. అందులో ఉన్నప్పుడు ఉదయకాలం వేళ వీళ్ళకి టిఫిన్ అవర్ ఉంటుంది. ఆ టిఫిన్ టైంలో అందరూ బాక్స్లో ఓపెన్ చేసి లైన్ కూర్చుని తింటారు. ఆ తింటున్నప్పుడు అడుగుతున్నారట, ఒరి నీదేంట్రా ఉప్మారా, నీదేట్రా పూరీరా, నీదేట్రా బజ్జీలరా, నీదేట్రా పెసరెట్రా, నీదేట్రా సేమియా ఉప్మారా, నీదేట్రా ఇంకెక్సెట్రా, ఏవో రకరకాల ఐటెంలు తెస్తున్నారు. ఈ పాస్టర్ గారు అబ్బాయి మాత్రం రోజు ఒకటే తెస్తున్నాడు, ఆ తెచ్చేది సద్దన్నం. వాళ్ళ నాన్న సద్దన్నమే కొంచెం గంజేసి, కొంచెం ఆ అన్నం మెతుకులేసి, కొంచెం పెరిగేసి రోజు అదే బాక్స్ పెట్టి ఉంది. ఎందుకంటే వాళ్ళకి అదే ఉంది. ఒక పూట వండుకుంటారు, ఆ ఒక పూట వండుకున్నదే ఆ ఉదయం సద్దన్నం చేసుకుంటారు, మధ్యాహ్నంకి అదే తింటారు, మిగిలిన సాయంత్రాన్ని తింటారు. ఒకే పూట చేస్తున్నాడు ఆ ఉన్నతమైన సేవకుడు. పంపించాడు. ఆ స్కూల్కి వెళ్ళి రోజు అడుగుతున్నారు. వీళ్ళందరూ రోజుకు ఒక ఐటెం తెస్తున్నారు, తెచ్చిన ఐటెం తేకుండా తెస్తున్నారు. ఈయన అడిగేవారు, రోజు అదే తెస్తున్నారు, ఏట్రది అని అడిగితే, మా నాన్న కూడా నాకు ఏమిటో చెప్పలేదు, దాని పేరు నాకు తెలియదు అన్నట. ఏట్రది అని రోజు అడుగుతుంటే వీడు సాయంత్రం ఇంటికి వచ్చి, నాన్న నాకు ఏడుపు వచ్చేస్తుంది, రోజు మా విద్యార్థులు లేదా మా ఫ్రెండ్స్ అందరూ రోజు దాని పేరేటని అడుగుతున్నారు. ఏంటి నాన్న దాని పేరు అంటే, నాన్న నీకు దాని పేరేగా ప్రాబ్లం, ఐటెం ప్రాబ్లం కాదుగా అన్నాడు. నాకు ఐటెం ఓకే, నాకు దాని పేరు చెప్పు నాన్న అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, నాన్న అద్రిపోయే పేరు చెప్తాను, వెళ్ళి ఎర్రగొట్టే అన్నాడట. ఏం పేరు నాన్నంటే, ఈసారి అడిగినప్పుడు వాళ్ళకి చెప్పు, నువ్వు పట్టుకెళ్ళి ఐటెం పేరు చెప్పిన కోల్డ్ రైస్ అన్నాడట. కోల్డ్ రైస్ అంటే సద్దనమని. కోల్డ్ రైస్. రేపు అడిగారు ఇడిది పూరి, ఇడిది ఇడ్లీ, ఆడి చపాతి, ఆడిది బజ్జీ, ఆడిది పెసరెట్టు, ఇడిది ఉప్మా, ఇక రకరకాలన్నీ తెచ్చారు. నీదేట్రా? కోల్డ్ రైస్ అన్నాడు. కోల్డ్ రైస్ అంటే ఏట్రా? మాకు ఫ్రైడ్ రైస్ తెలుసు, మాకు ఎగ్ రైస్ తెలుసు, టమాటా రైస్ తెలుసు, చాలా రైస్ తెలుసు, కోల్డ్ రైస్ ఏట్రా? రే తినచూడండి ఎలా ఉంటుందో అన్నాడు. తించాడు. ఆ తీసి చెంచాతో ఒకటి స్పూన్లో పెట్టారు. రే భలే కరిగిపోతుందిరా, ఏట్రీ ఇది? కోల్డ్ రైస్. మరి ఎలా చేస్తారా? అది మా నాన్న స్పెషలిస్ట్. రేపు మా మమ్మీని చేయమంటాను అన్నారట.
వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు, చెప్పారు, మమ్మీ నాకు పెసరట్టు వద్దు, మమ్మీ నాకు ఉప్మా వద్దు, మమ్మీ నాకు ఇది వద్దు అది వద్దు, మరి ఏం కావాలరా, కోల్డ్ రైస్ కావాలి అన్నారు. ఇలా అమ్మగారు, కోల్డ్ రైస్ ఏంట్రా, ఒరే ఫ్రైడ్ రైస్ తెలుసు, ఆ రైస్ తెలుసు, ఈ రైస్ తెలుసు, నువ్వు కోల్డ్ రైస్ అంటే అదేం రైస్ రా, నేను యూట్యూబ్లో కూడా చాలా రైస్లు చూశాను కానీ ఈ రైస్ నేను ఎక్కడ చూడలేదు, ఇదేం రైస్ రా, నాకు తెలియదు మమ్మీ, నువ్వు కోల్డ్ రైస్ పెడితేనే నేను స్కూల్కి వెళ్తాను, పెట్టగా ఆ రోజు తెస్తున్నాడు, ఎంత బాగుంటుందో అలా పెడుతున్నాడు, అలా కరిగిపోతుంది మమ్మీ, నాకు అది కావాలి, నాకు కూల్గా ఉంది మమ్మీ, ఆ కోల్డ్ రైస్ కావాలంటే కోల్డ్ రైస్ ఏంటని ఈ సొంతూరు మమ్మీ వీళ్ళందరూ స్కూల్కి వచ్చారు. వీళ్ళందరూ స్కూల్కి వచ్చారు. ఏం తింటున్నావురా బాబు, నువ్వేదో తెస్తున్నావంట, ఏంటి దాని గొడవ ఏంటని చూస్తే ఆ కోల్డ్ రైస్ ఏంట్రో చూపించరా అని చూస్తే అది పెరుగుతో కలిపిన సద్దన్నం. ఇదా అని నవ్వుకున్నారు అందరూ. నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నాను చెప్పనా, ఆ పాస్టర్ గారికి ఉన్న గొప్పతనం ఏంటి చెప్పనా, ఏదో మూలకు పోయి కొడుకు ఇలా అడిగినప్పుడు ఇలా కళ్ళ నీళ్ళు తుడుచుకుని, దేవుడు ఎందుకు మాకు ఎలాంటి బతుకిచ్చాడు, కనీసం నా బిడ్డకు నేను టిఫిన్ కూడా పెట్టలేకపోతున్నానే అని ఏడలేదు. గుర్తుపెట్టుకోండి, నా బిడ్డకి నాకు దేవుడు సేవ చేస్తుంటే ఇలాంటి బతుకిచ్చాడని ఏడలేదు. శ్రమలలో కూడా నవ్వుతూ బతకడం తన కొడుక్కి నేర్పించాడు. అది తృప్తిగా బతకడం అంటే. శ్రమలలో కూడా తృప్తిగా. మీరు నమ్ముతారో నమ్మరో ఒక మాట చెప్తున్నా, ఈ రోజుకి మళ్ళీ చెప్తున్నాను, బిర్యానీ అంటే తెలియని బతుకులు బయట ఉన్నాయంటే మీరు నమ్మగలరా? ఎక్కువైపోయింది మనకు బిర్యానీ. పలావుకి బిర్యానీకి తేడా తెలియని వాళ్ళు బయట ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఎన్ని ఇచ్చాడంటే దేవుడు మనకి. కరెంట్ లేని ఇల్లు ఉన్నాయి బయట, మీరు చూడండి. అప్పుడప్పుడు వీడియోలు మీరు చూస్తున్నారు లేదో, రైల్వే ట్రాక్ మీద అక్కడే అశుద్ధం పడిపోయి ఉంటే, మల విసర్జన జరిగిన దగ్గర అక్కడ పడిపోయిన పాచిపోయిన చపాతీలు కళ్ళకద్దుకుని తింటున్న వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి చూడండి. అక్కడే రైస్ కలుపుకుని తింటున్న వీడియోలు. అంటే పాసన్నం కూడా పరవన్నంలా తినే బతుకులు ఉన్నాయి. వాళ్ళకన్నా మన బతుకులు బాగున్నాయి. గుర్తుపెట్టుకో, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మాకు అది ఇస్తావా ఇది ఇస్తావా కాదు, ప్రభువా ఇవి కూడా లేనోళ్ళు ఉన్నారు ప్రభువా, ఇంతకన్నా మమ్మల్ని బాగా చూస్తున్నావు, మాకు ఇంకేం వద్దు ప్రభువా, నీ చిత్తం ఎలా జరిగించాలని మాకు నేర్పించని అడిగే భక్తులు ఎక్కడున్నారండి ఈరోజు? అడిగే భక్తులు ఎక్కడున్నారు? ఇదిగో 40 రోజులు 50 రోజులు నెలల పేర్లు చెప్పుకుని ఈ లెంట డేస్ యేసు ప్రభు పేరు జ్ఞాపకం చేసుకుంటాం కానీ ఇన్ని రోజులు మనం కోరేవన్నీ గుంతమ్మ కోరికలే, కోరేవన్నీ అవే. పౌలు తిమోతికి చెప్తున్నాడు, ఇదిగో భక్తి తెలియదు, లాభాలు అనుకుంటున్నారు భక్తి అంటే. అది ఇస్తావా ఇది ఇస్తావా అది ఇస్తావా ఇది ఇస్తావా అని అడుగుతున్నారు కానీ దేవుడు ప్రభువా ఇప్పటికే మాకు చాలా ఇచ్చావని తృప్తిగా బతికే వారు లేరు. తిమోతి నేర్పించు, తృప్తిగా బ్రతకుడు నేర్పించు. ప్రభువా మాకు ఇల్లైనా ఉంది, కనీసం ఇల్లే లేనోళ్ళు బయట ఉన్నారు ప్రభువా అని చూసే భక్తిని నేర్పించు. ప్రభువా మాకు వాహనాలు ఉన్నాయి, కనీసం నడవడానికి చెప్పులు కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభువా అని నేర్పించు తిమోతి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళకి దేవుడు ఇచ్చాడు మాకెందుకు ఇవ్వట్లేదని ఇలా వాతలు వేసుకునేది భక్తి కాదు. నిజమైన భక్తి కోరికల నేర్పదు. నిజమైన భక్తి ఉన్న దానితో సర్దుకుపోవడం చెప్పండి నేర్పిస్తుంది. ఇదే భక్తి, ఇదే నిజమైన భక్తి. ఇది తిమోతికి ఎందుకు చెప్తున్నాడో తెలుసా? అది పౌలు గారు నేర్చుకున్నారు గనక. చూడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. లేమిలో ఉండడం ఎరుగుదును, అన్ని కార్యములలో ఆకలగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఇంగ్లీష్లో ఏముంటో చెప్పనా? నేను ఒక సీక్రెట్ నేర్చుకున్నాను. సీక్రెట్, మర్మం. ఏ మర్మం నేర్చుకున్నావంటే ఇదిగో తినడం తెలుసు, తినకుండా ఉండడం కూడా తెలుసు.
కడుపు నిండడం తెలుసు, ఆకలితో ఉండడం తెలుసు, పరుపుల మీద నిద్రపోవడం తెలుసు, ఇలాంటి గరుకైన మట్టిలో నిద్రపోవడం కూడా తెలుసు. ఎందుకంటే ఇలాంటివి రావాలని నేను నేర్చుకున్నాను. ఇవి ఎలా వస్తాయంటే ఏదో అలా మంత్రం వేసినట్టు రావు, నేర్చుకోవాలి. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మీరు ఏమి నేర్చుకున్నారంటే బాగా అడగడం నేర్చుకున్నాం కాదు, ఏమి నేర్చుకున్నాం తెలుసా? ఉన్న దానితో బతకడం నేర్చుకున్నాం, అడ్జస్ట్ అయిపోవడం నేర్చుకున్నాం, ఆ శ్రమల్లో కూడా నవ్వుతూ బతకడం నేర్చుకున్నాం, ఆకలి దప్పుల్లో నవ్వుతూ బతకడం నేర్చుకున్నాం, దేవుళ్ళో తగ్గించుకోవడం నేర్చుకుని. ఇదిగో పౌలన్న మాట తిమోతికి చెప్తున్నాడు, తిమోతి ద్వారా ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, ఎఫెసీ సంఘం ద్వారా నీకు నాకు చెప్తున్నాడు. భక్తి అంటే ఇదిగో నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? ఉన్నదానితో తృప్తి పొందడం నేర్చుకోండి. నేను నేర్చుకున్నాను. ఈ పత్రిక ఎక్కడుండి రాస్తున్నాడు చెప్పనా? ఫిలిప్పీ పత్రిక అనగానే జైల్లో రాస్తున్నాడండి. జైల్లో ఉన్నవాడు బయట ఉన్న వాళ్ళతో అంటున్నాడట, నేను తృప్తిగానే ఉన్నాను అంటున్నాడు. జైల్లో ఉన్నవాడు బయట ఉన్న వారితో నేను తృప్తిగానే ఉన్నాను, మీరు కూడా తృప్తిగా ఉండంటే. భక్తిపరుడు ఎక్కడున్నా కంప్లైంట్లు చేయడు. చెప్పండి, ప్రభువా ఊపిరితో ఉన్న నీకు చాలు, నీకు మహిమ కలుగును గాక అంటాడట. ఈ లెసన్ మీకు అర్థమైతే, ఈ తిమోతికి చెబుతున్న ఈ పాఠాలు మీకు అర్థమైతే నేను చెప్తున్నాను, ఈరోజు రాత్రి వెళ్ళి మాకు ఏమిస్తావు ప్రభువా, ఏమిస్తావు ప్రభువా అని అడగండి. ప్రభువా మాకు కావలసినవన్నీ ఇచ్చావు, చివరికి నీ ప్రాణం కూడా ఇచ్చావు, చాలు ప్రభువా అని చెప్పండి. నీకు నాకు పడని పాపాలు అడ్డొస్తున్నాయని నీ ప్రాణం ఇచ్చావు, ఇంకేమి ఇవ్వాలి ప్రభువా? బయట వాళ్ళని చూస్తే నాకు అర్థమవుతుంది ప్రభువా, బిడ్డలు లేని వాళ్ళు ఉన్నారు, నాకు బంతుల్లా తిరిగే బిడ్డలను ఇచ్చావు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద బరకాలు కట్టుకుని, నాకు ఇల్లు ఇచ్చావు. కరెంట్ అంటే తెలియని ఏజెన్సీ దీపాల కింద బతికేస్తున్న బతుకులు ఉన్నాయి ప్రభువా, నాకు ఎన్ని రంగులు ఇల్లులు ఇచ్చావు ప్రభువా. నాకు బెడ్రూమ్లో లైటు, బాత్రూంలో లైట్ వేరు, కిచెన్ రూమ్లో లైట్ వేరు, రంగురంగుల లైట్లు ఉన్నాయి ప్రభువా. అసలు దీపాలతో బతికేసే బతుకులు ఉన్నాయి ప్రభువా. ప్రభువా నా ఇల్లు చూసినప్పుడు నాకు ఇంకేమదు ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక అని చెప్పండి. బయటికి వెళ్ళి చూడండి, నైజీరియాలో మట్టినండి చపాతీలు చేసుకున్నట్టు చేసుకుని మట్టి తింటున్నారండి. ప్రజెంట్ మట్టి. మనమండి మధ్యాహ్నం వేసుకున్న కూర మళ్ళీ సాయంత్రానికి వేసుకోం, రాత్రి కూర మళ్ళీ ఉదయానికి వేసుకోం. ఎలా పోషిస్తున్నాడండి దేవుడు? ఇంకేమి ఇవ్వాలండి మనకి? ఇంకేం కావాలి చెప్పండి? యేసుప్రభువారిని ఇంక ఏం పిండేస్తారు చెప్పండి? అన్నీ బాగానే ఇచ్చాడండి, కాకపోతే మనకు చూడడం రావట్లేదు. భక్తి అనగానే ఇచ్చివి సంపాదించుకోవడం అనుకుంటున్నాము తప్ప, భక్తి అనగానే ఇప్పటికే చాలా చేసావు ప్రభువా అని చూడడం మనం నేర్చుకోలేకపోతున్నాం. ఆ భక్తి మనకి ఎందుకు రావట్లేదు? టీవీలో ఓపెన్ చేస్తే బైక్ మీద వెళ్తున్నావా, ఎండ తగిలేస్తుందా, కారు మనం ప్రార్థన చేయి. ఇదేం భక్తి అండి? ఇదిగో ఉద్యోగం లేకున్నావా, గవర్నమెంట్ ఉద్యోగమే కావాలా, ప్రైవేట్ ఉద్యోగం వద్దా, 3 రోజులు ఉపవాసం ఉండి, ఇదేం భక్తి అండి? ఎన్ని కోరికలండి అని అడుగుతున్నాను. యేసుప్రభు అని ఒక ముఖ్యమంత్రి దగ్గర ఇదిగో ఆ ఆశా వర్కర్ కానీ ఈ అంగన్వాడీ టీచర్లు కానీ మొన్న మధ్య ధర్నాలు చేశారు. చూసారా? ఎందుకు ధర్నాలు చేశారు? మా జీతాలు పెంచుతారా ధర్నాలు చేశారు. ముఖ్యమంత్రి దగ్గర ఎలాంటి డిమాండ్లు చేస్తారు? ఇదిగో మీరు మా జీతాలు పెంచకపోతే మేము అన్నం తిన్నాం, మీరు మా జీతాలు పెంచకపోతే మేము ఇంటికి వెళ్ళాం, మీరు మా జీతాలు పెంచకపోతే రోడ్డు మించి లేకం. సేమ్ ఇదే చేస్తున్నట్లేదండి దేవుడి దగ్గర. నువ్వు మాకు ఇచ్చే వరకు అన్నం తినకపోతే మానే, తినకపోతే గ్యాస్ ఎక్కిపోయి చచ్చిపోతావు, మానే. నువ్వు దేనికోసం ఉపవాసం ఉంటున్నావు? ఆయన రాజ్యం కోసం కానీ నీతి కోసం ఉపవాసం ఉండవు. నీ డిమాండ్ల కోసం, నీ కిరాణా స్టోర్ లిస్ట్ కోసం ఉపవాసాలు ఉంటున్నావు. యేసుప్రభువు వారు చెబుతున్నారు, భక్తి గల తిమోతికి పౌలు ద్వారా చెబుతున్నాడు. తిమోతి, ఎఫెసీ సంఘం పాడవుతుంది, అర్తిమీదేవి గుడికి క్రీస్తు సంఘానికి తేడా ఏముందయ్యా? పాడు చేసేస్తున్నారయ్యా, కథలు చెప్పి వంశాలు పెట్టి కథ పాడు చేసేస్తున్నాయ్యా, పిలుపులు మార్చేశారయ్యా, సంఘాన్ని అలా జోకొట్టి నడిపించేస్తున్నారయ్యా. ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పనా? లాభం అనుకుంటున్నారయ్యా భక్తి అంటే.
భక్తి అని నేను చెప్తున్నాను తిమోతి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా మనకి ఈ భూమి మీద బతకడానికి తిమోతి ఒక మాట వాళ్ళకి చెప్పు. ఆ మాట ఏం చెప్తావంటే, అన్నము వస్త్రము ఉంటే చాలని చెప్పు. ఒక అడుగు ధైర్యం చేసి ముందుకు ఒక మాట అంటున్నానండి. పౌలు గారు కట, మీకు భక్తిగా బతకడానికి పౌలు గారు మీకు తిమోతికి ఏముంటే సరిపోతాయండి అంటే అలా రెండు మాటలు చెప్తారట. ఏంటి? తినడానికి అన్నం, చెప్పండి, కట్టుకోవడానికి బట్టలు. నేను మాట్లాడుతున్నానండి ధైర్యం చేసి. పౌలు గారికి తిమోతికి దేవుడిచ్చింది తినడానికి తిండి, చెప్పండి, కట్టుకోవడానికి బట్ట. నేను ధైర్యంగా ఒక మాట అంటున్నాను, పౌలు కన్నా ఎక్కువని ఇచ్చాడండి మనకి. కార్లు ఇచ్చాడు, బిల్డింగ్లు ఇచ్చాడు, బాత్రూములు అటాచ్డ్ బాత్రూములు మనకి, డబల్ కాట్లు మనకి, సుఖాలు మనకి, ఏటర్లు మనకి, వస్త్రాలు, ఒక బీరువా, అరలన్నీ మనయే. ఎన్ని ఐటమ్స్ కర్రీస్ మనం వండుకుంటున్నాం అని అడుగుతున్నాను. తినింది తినకుండా 365 రోజులు కట్టింది కట్టకుండా బతుకుతున్నాను. నేను అనుకుంటానండి, పౌలు కన్నా ఎక్కువ ఇచ్చాడు మనకి. పౌలుకి అన్నము వస్త్రం ఉంటే ముక్కు మూసుకుని భక్తిగా బతికేసాడట. వస్త్రాలు, అన్నంలో రకరకాల ఐటమ్స్ మనకి ఇచ్చినా మనకి ఏం పెరగలేదు చెప్పనా? భక్తి పెరగలేదు. మనకి భక్తి పెరగలేదు, ఇంకా డిమాండ్లు చేస్తున్నాం. ఏమిస్తావు ఏమి ఇవ్వాలి చెప్పు? ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఆయన ప్రాణాలు ఇచ్చాడు, ఇంకేమి ఇవ్వాలి నీకు? 60 ఏళ్ళ జీవితం నీకు ఏమిచ్చినా ఇక్కడి నుంచి పట్టుకుపోయేది ఏమీ లేదని భవిష్యత్తు తిరిగిన దేవుడు నువ్వు భక్తిగా ఉండడానికి నీకు ఎంత ఇవ్వాలి అంత ఇచ్చాడు, ఇంకేమి ఇవ్వాలి? నువ్వు బయటికి వెళ్ళి చూడు. ఆ బయటికి వెళ్ళి చూస్తే కనీసం అడుగుతున్నాను, కనీసం బయటికి వెళ్ళి చూస్తే నీళ్లతో సరిగ్గా ఒక పూట స్నానం చేయడానికి నీళ్లు దొరకని బతుకులు ఉన్నాయి. బయటికి వెళ్ళి చూడు. వాడిన సబ్బులు వాడం, ఎన్ని రకాల షాంప్స్ వాడతాం మనం. ఎన్ని ఇచ్చాడంటే మనకి, చాలా ఇచ్చావు ప్రభువా, చాలా ఇచ్చు. ఇది నీకు అర్థమైతే నేను మళ్ళీ చెప్తున్నాను ఒక సహోదరుడిగా, ఇంకేం అడగకండి దేవుణ్ణి, ఇంకేం అడగకండి. చాలు ప్రభువా, మాకు చాలా ఇచ్చావు. ఇవి కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభువా. మన ఈదుల్లో లేరు, మన ఊర్లో లేరు, మన మార్కెటింగ్ అడ్డాల దగ్గర లేరు, మన కళ్ళ ముందు బస్ స్టాండ్లో నిద్రపోతూ కనబట్టలేదు. ఎంతమంది లేరు? వాళ్ళు చూసినప్పుడు అనుకో, ప్రభువా వాళ్ళకన్నా నేను బాగున్నాను, నన్ను ఎంత ప్రేమించావయ్యా, పౌలు కన్నా ఎక్కువని ఇచ్చావయ్యా నాకు. నీ త్రిత్వంలో భాగమైన నీ సుతుడు దైవం ఇలలోనికి వచ్చినప్పుడు కనీసం ఆయనకి తలవార్చడానికి స్థలమైన లేదు. నాకు ఎన్ని స్థలాలు ఉన్నాయి ప్రభువా, మాకెంత ఇచ్చావు ప్రభువా. ఇది అర్థమైతే భక్తి, నిజమైన భక్తి అంటే చెప్పిన ఉన్నది చాలు ప్రభువా, ఇదే తృప్తి. ఆ పాస్టర్లు ఎందుకు భక్తిలో నవ్వుతూ బతకగలిగారు చెప్పిన? వాళ్ళకి భక్తి అంటే ఏంటో అర్థమైంది కనుకే కొడుకుల దగ్గరికి పోయి ముఖం వికారంగా పెట్టుకుని ఏం చేస్తాం రా, సేవలోకి వచ్చిన తర్వాత బతుకు ఎలా అయిపోయిందిరా అని కొడుకు దగ్గర బుల్లు దుఃఖాలు తీయలేదు. కొడుక్కి నవ్వుతూ చెప్పారు, నాన్న ఈ శబ్దం దేవుడిచ్చిన బంగారం నాన్న, గర్వంగా చెప్పిల్లు అన్నాడు. అంతే. చెప్పండి అలాంటి మాటలు. ఇదంతా విన్న తర్వాత మీరు నాకు ట్యాగ్ ఇస్తారు. ఏం చెప్పాడండి అంటే, దేవుడు రాత్రి ఏమి ఇవ్వడని చెప్పాడండి అని చెప్తారు. ఇస్తాడా అంటే ఇస్తాడు, కానీ షరతులు వర్తిస్తాయి. ఎక్కడ ఒక మాట చూడండి, ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట ఆయన రాజ్యాన్ని మొదట భక్తి అంటే ఏంటో మొదట నేర్చుకో. మొదట ఆయన రాజ్యాన్ని, నీతి, ఆయనకు ఒక నీతి ఉంది, ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోనూ ఉండాలి అంటే ఆ నీతి ఏంటో నేర్చుకో, ఆ రాజ్యంలో పౌరసత్వం సంపాదించు, అప్పుడు అవన్నీ అన్నాడు.
ఏవన్నీ ఏవన్నో 31లో చెప్తున్నారు చూడండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపుకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతుడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రి తెలియను. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికుడి, అప్పుడు అవన్నీ ఏవన్నీ మీకు ఏ టైంకి తిండి కావాలో నేను ఇస్తా. మీకు త్రాగడానికి నీళ్ళు నేను ఇస్తా, మీరు ధరించుకోవడానికి బట్టలు నేను ఇస్తా. ఎప్పుడు ఇస్తా? మొదట రాజ్యాన్ని నీతి. అవి కూడా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తా. ఎక్కువ ఎందుకు ప్రభు అంటే నీకు ఎక్స్ట్రాలు ఎక్కువైపోతాయి అని ఇవ్వడాయి. నిలబడతావు మామూలుగా నువ్వు, నీకు ఇవ్వడు. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు. ఎందుకంటే నీ భక్తిని చెడగొట్టేది ఏది ఆయన ఇవ్వడు. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాను. లాస్ట్ టైం ఎక్కడ అన్నాను, మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన అంతా అయ్యాక లాస్ట్ ప్రార్థనలో కొంతమందికి విచిత్రమైన కోరిక తిరుగుతుంది లోపల. ఆ కోరికని చెప్పిన, ప్రభు కనీసం ఒక వజ్రం వెళ్ళేటప్పుడు ఒక వజ్రం అలా దొరికితే చాలు ప్రభు, నీ సేవలను అలా సాగిపోతాను ప్రభు. నువ్వేం సాగిపోవు, అలా పోతా వజ్రం పెట్టుకుని సాగిపోతావా? నువ్వు వజ్రం ఇస్తే నువ్వు వజ్రం అని తెలిసే ఆయన వజ్రం ఇవ్వడు. గుర్తుపెట్టుకో. నీకెంతవరకు ఇవ్వాలో చెప్పండి, అంతవరకే ఇస్తాడు. మనకు కొన్ని వస్తువులు నువ్వు ఎంత గీపెట్టి ప్రార్థన చేయి, నువ్వు ఎంత ఉపవాసం చేయి, అది మనకి మంచిది కాదనుకుంటే ఇవ్వడు. నువ్వు గొప్ప దైవజనులతోనే ప్రార్థన చేయి, ఇవ్వడు. ఒకవేళ ఇచ్చాడో బిలాముకి ఎదురైపోయినట్టు కత్తి ఎదురైపోతే ఇచ్చిన దాంట్లో గుర్తుపెట్టుకోండి. వద్దనే చెప్తాడు, అది మనకు మంచిది కాదనే చెప్తాడు. లేదు నాకు అది ఇవ్వాలని కోరావో, భవిష్యత్ తిరిగిన దేవుడు ముందే చెబుతాడు, భరించలేక ఎందుకు ఇచ్చావు ప్రభువా అంటాడు. ఒక ఉదాహరణ చెప్పనా, ముగించేస్తాను. కుర్రగాడు చక్కగా దైవజనుడితో కలిసి సేవ చేస్తున్నాడు, మంచిగా చదువుకుంటున్నాడు. ఇండియాలో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ నువ్వు చక్కగా సేవలు అందుబాటులో ఉంటే నీకు మంచిది, దేవునికి మహిమకరంగా ఉంటావు, కుటుంబానికి దీవెనకరంగా ఉంటావు. ఇక్కడ ఉంటే అస్సలు ఎక్కలేదు ఆడు బుర్రకి. ఆడేమంటే చెప్పిన, నేను యూఎస్ఏ వెళ్ళిపోవాలి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నేను యూఎస్ఏ వెళ్ళిపోవాలి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళిపోవాలి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ఇంకా ఆడి పోరుపు తట్టుకోలేక పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఆడికి నిజంగానే యూఎస్ఏ వెళ్ళిపోవడానికి మార్గాలు సరళమైపోయాయి, వెళ్ళిపోయాడు. సరిగ్గా 2 నెలలకు పాస్టర్ గారు ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఇండియాలో వచ్చారని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. యూఎస్ఏ వెళ్ళిపోవాలి ప్రార్థన చేయండి. ఇప్పుడు వెళ్ళిపోయాడు. సరిగ్గా 2-3 నెలలకు మళ్ళీ ప్రార్థన చేయమన్నారు. అయ్యా నాకు ఇండియాలో వచ్చిన ప్రార్థన చేయంటే అంటే ఇక్కడ పరిస్థితులను అనుకున్నట్టు ఏమి లేదు. అందుకే రా దేవుడు నీకు ఆగమంటే నువ్వు ఆగలేకపోయావు, ఇచ్చావు కదా భరించి, ఇక రావడానికి అప్పుడు టైం లేదు, ఉండు అంతే. ఏదన్నా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు మన మంచిగా. గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఆలస్యం అవుతారండి కొంతమందికి, మంచిదే. ఏమో ఒకవేళ ఆ బిడ్డ పుట్టే సమయానికి నీ ప్రాణాలు బావచ్చేమో, ప్రస్తుతానికి నీ గర్భ సంచి అది రెడీగా లేదా కనడానికి సిద్ధముగా లేదేమో, లోపల ఏ సిస్టమ్ ఎలా ఉందో మనకేం తెలుసు, ఆయనకి తెలుసు తయారు చేస్తున్నాడు. ఆ టయానికి బిడ్డ పుట్టడం ఆ బిడ్డకి మంచిది కాదేమో, సరిగ్గా ఆ బిడ్డ కూడుకొని పుట్టదేమో, ఏమో ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, లేదా ఆ బిడ్డతో పరిస్థితులకి సంబంధం ఏమో, ఏ సమయానికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలిసి ఇస్తాడు. వివాహం తగిన సమయం అందు చేస్తాడు. ఆగం 3 ఈదులు ఉందని చూసేస్తాం ముందే. ఆ 3వ ఈదులో ఉన్న ముందు చూసేసి వచ్చి, పాస్టర్ గారు నేను చూసుకున్నానండి, నాకు పెళ్లి చేసేయాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఆల్రెడీ చూసాడు దేవుని చూడమంటూ, వీడు చూసేసి 3వ ఈదులో ఉంది, నాకు ప్రార్థన చేయమని చెప్పండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, ఇప్పుడు ఎందుకు రా, కంగారు దేనికి రా, పెద్దలు దైవజనులు అందరూ కలిసి చూస్తారు, నీ కంగారు నువ్వు చూసేసుకోవడం ఏంటంటే, లేదు పాస్టర్ గారు నాకు అలా వెళ్ళినప్పుడు ఎందుకు ఆ గాలి అలా తగిలేస్తుంది, నాకు దేవుడే ఏర్పాటు చేసిందే అనిపించింది పాస్టర్ గారు అని. పాస్టర్ గారు మొత్తం మీద దగ్గర ఇంకేమంటారు చేశారు. చేసిన తర్వాత అన్న అర్థమైంది దీనికి. అప్పుడు అన్న ఇంట్లో ఉంటే నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, మరి ముందు మీరు మాట నేను చెప్తున్నాను కాస్త ఆగండి. దేవుడు ఏదన్నా ఆలస్యం చేశాడంటే చెప్పండి, ఆగండి. దేవుడు అన్నీ మంచిగా చేస్తాడు. ఎందుకంటే మనం రొట్టెని అడిగితే రాతినివ్వడాయి, అంతకు మించే ఇస్తాడు. కానీ ఆ టైంకి అది మనం మెయింటైన్ చేయగలమా లేదా చూసి ఇస్తాడు. అప్పటి వరకు
ఉన్న దానితో చెప్పండి తృప్తి పొందండి. ఉన్న దానితో బతకడం నేర్చుకోండి. ఎక్కడున్నా నవ్వుతూ బతకడం నేర్చుకోండి. నేను మాట చెప్తున్నాను, కష్టాలు తీయడంటారా అని మీరు అడిగితే తీయడు. ఈడేం పాస్టర్ అనుకోకండి, తీయడు. కష్టాలు తీరండి, తీయడు. కానీ కష్టాలను జయించే శక్తిని ఎత్తుడు, గుర్తుపెట్టుకోండి. కష్టాలు తీయడు, కష్టాలను జయించాలి. నువ్వు వీరుడే, దేవుని కుమారుడు. నిలబడు, ఎదురు జయించు. ఇరుకులు తీస్తాడంటే బైబిల్లో ఇరుకులు తీస్తాడని లేదు, ఇరుకులలోనే విశాలాసిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఈ దేవుడు ఎలాంటి వాడు చెప్పను, నువ్వు నిలబడవా, నువ్వు నిలబడు. నువ్వు నిలబడితే కార్యము చేయవాడు నేను. నిలబడు, తృప్తిగా ఉండడం నేర్చుకో. ఎలా వద్దు ప్రభువా, అలా వద్దు ప్రభువా, ఈ ఊర్లో పుట్టినట్టు ప్రభువా, నన్ను తీసుకెళ్ళి టాటా బిర్లా పుట్టించుకో అంటే నువ్వు ఎక్కడే నిలబడు. నువ్వు టాటా బిర్లా పుడితే నిలబడతావు, ఇండియాలో ఎవరిని బతకనే ఉండు. అందుకే ఎక్కడ పుట్టాలో అని తెలుసు, ఎలా ఉండాలో అని తెలుసు. మన కులం ఆ పేరుని ఎత్తకూడదు, కానీ మన ఏ ఏరియాలో పుట్టాలో కూడా దేవునికి తెలుసు. ఏ తల్లిదండ్రులు పుట్టాలో తెలుసు, మనకి ఏ స్థితిగతులు ఉండాలో తెలుసు. ఆ ఉన్న దానిలో భక్తిగా జీవించాలని మనం తెలుసుకోవాలని ముందే ఆయనకి తెలుసు. అందుకే తిమోతికి చెప్తున్నాడు, భక్తి అంటే నేర్పించే వాళ్ళకి. భక్తి అంటే రావట్లేదు. చెప్పేవాళ్ళు లాభాలన్నట్టే చెప్తున్నారు, వినేవాళ్ళు లాభాలన్నట్టే చూస్తున్నారు. మన తెలుగులో కూడా అవే కదండి సామెతలు. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, ఎప్పుడు పట్టుకుపోయే గొడవే. వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇచ్చేయాలంట, వీళ్ళింటికి వచ్చినా అదే సూత్రం. ఎక్కడ పెడుతున్నారు చెప్పనా, దేవుడా నీ దగ్గరకు వస్తున్నావు, ఏమిస్తావు ఏంటి, ప్రాణం ఇచ్చాడు, ఇంకేమి ఇవ్వాలి నీకు. నువ్వు దేహం తుండడానికి దేహాన్ని ఇచ్చాడు, నువ్వు రక్తం తుండడానికి రక్తాన్ని ఇచ్చాడు, నువ్వు ప్రాణం తుండడానికి ప్రాణాన్ని ఇచ్చాడు, నువ్వు జీవితంతో ఉండడానికి జీవితాన్ని ఇచ్చాడు, నువ్వు నీతిమంతుడిగా ఉండడానికి ఆయన అనీతిమంతుడు అయ్యాడు. ఇంకేమి ఇవ్వాలి నీకు. చెయ్యాల్సిందంతా చేశాడు, బంతుల్లా పోషిస్తున్నాడు, ఇన్ని చేశాడు, ఇంకేమి ఇవ్వాలి చెప్పండి. తిమోతికి చెప్పాడు, అయ్యా తిమోతి వాళ్ళకి జాగ్రత్త చెప్పవయ్యా. 6వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి, ముగించేద్దాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోతామా? నేను అడుగుతున్నాను చెప్పండి. ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, కనీసం బట్టలతో కూడా పుట్టలేదు. ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఏం పట్టుకెళ్ళిపో. ఈ మధ్య హీరోయిన్లు చచ్చిపోతే ముఖానికి మేకప్ వేసి మళ్ళీ కప్పెడుతున్నారు. మేకప్ వేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. కైలాసం రింగులు ఎడుతున్నారు. మొన్న ఈజిప్ట్లో ఒక మమ్మీ దొరికింది, పాత మమ్మీ. మమ్మీ అంటే తెలుసుగా, మమ్మీ అంటే సంతుడు మమ్మీ కాదు, మమ్మీ అంటే శవం దొరికింది, పాత ఎవడో రాజుది. దొరికితే ఆడికి నక్లీసు, వడ్డానాలు, కిరీటాలు, గడ్డానికి కిరీటం, అన్ని బంగారం పిడున్న కత్తి, మనకి బంగారం, అన్ని బంగారం ఉన్నవన్నీ పెట్టి ఆడికి అలంకరించి పెట్టారు. ఎందుకు అలా పెడతారు ఈజిప్ట్లో అంటే, వెళ్ళేటప్పుడట బంగారం అంతా పట్టిపోతనే పెట్టాడు. 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు ఏం పట్టుకెళ్ళలేదు, ఆ ఎముకలతోనే ఉన్నాయి. అలాగా ఎవడ పట్టుకెళ్ళడు. ఏం పట్టుకెళ్తారు? అప్పుడప్పుడు ఆ ఇష్టమైనవన్నీ స్ప్రేలు, బాడీ కిరీటాలు, గడ్డానికి కిరీటం, మేకప్ వేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. కైలాసం రింగులు ఎడుతున్నారు. మొన్న ఈజిప్ట్లో ఒక మమ్మీ దొరికింది, పాత మమ్మీ. మమ్మీ అంటే తెలుసుగా, మమ్మీ అంటే సంతుడు మమ్మీ కాదు, మమ్మీ అంటే శవం దొరికింది, పాత ఎవడో రాజుది. దొరికితే ఆడికి నక్లీసు, వడ్డానాలు, కిరీటాలు, గడ్డానికి కిరీటం, అన్ని బంగారం పిడున్న కత్తి, కొనకి బంగారం, అన్ని బంగారం ఉన్నవన్నీ పెట్టి ఆడికి అలంకరించి పెట్టారు. ఎందుకు అలా పెడతారు ఈజిప్ట్లో అంటే, వెళ్ళేటప్పుడట బంగారం అంతా పట్టిపోతనే పెట్టాడు. 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు ఏం పట్టుకెళ్ళలేదు, ఆ ఎముకలతోనే ఉన్నాయి. అలాగా ఎవడ పట్టుకెళ్ళడు. ఏం పట్టుకెళ్తారు? అప్పుడప్పుడు ఆ ఇష్టమైనవన్నీ స్ప్రేలు, బాడీ స్ప్రేలు, అవన్నీ శవంతో పాటు పెడతారు. పట్టుకెళ్తారా?
బతుకుండగా ఎవడో భోజనం పెట్టాడు, చచ్చిపోయాక మాత్రం మాసం గోంగూర ఉండాడికి తలకాడ పెడతారు. లేచి తింటాడా? తింటే మీరు పెడతారా? ఏం పట్టుకెళ్ళం. పౌలు గారు చెప్తున్నారు, సీరియస్గా గొడవలు పెట్టేసుకుంటే ఏమవుతుంది? దడి కోసం గొడవ పెట్టేసుకుంటాం. దడావతలు ఒకడు, దడావతలు అవుతాడు, దడావతలు అవుతారు, ఇద్దరు చెప్పిన దడావతలు చచ్చిపోతాడు, దడవతలు చచ్చిపోతాడు, దడి ఉండిపోద్ది, అందరూ పోతారు. ఎవడుంటాడు? పౌలు గారు అది అన్నారు, వీటి కోసం ఏడుపులు మానేయండ్రా. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఇంకా బాగుంటే ఇస్తాడు, నీకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ముందు ఉన్నదాంతో భక్తిగా బతకడం నేర్చుకోండి. ఒకవేళ అది కాదని మీరు కిందకి వెళ్ళారో అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు కిందకి చెప్పండి. దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొందు ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేకమైన దురాశల్లో పడుదురు. అట్టివి మనుషులను నష్టాలలోను నాశనములోను ముంచుతారు. డబ్బులు ఎక్కువైపోతే ఏమవుద్దండి? అక్కడ ఉన్నాయి ఆఫర్లు, చదవండి. డబ్బులు ఎక్కువైపోతే ఏమవుద్దట? శోధన, ఉరి, అవివేకం. డబ్బులు ఎక్కువైపోతే ఏమవుతుందట? అవివేకం. అవివేకం అంటే తెలివితేటలని కాదు. ఇంకో అవివేకం ఎలా వస్తుందంటే, ఎంత అవివేకం చెప్పనా, ఇదిగో 50,000 కడితే 50 లక్షలు ఇస్తారట అనగానే కడిహారు. ఏంటంటే అగ్రిగోల్డ్ అండి అన్నారు. తెలుసు కదా అగ్రిగోల్డ్. అగ్రిగోల్డ్ అండి ఏమైంది? అగ్గేసి వెళ్ళిపోయింది అగ్రిగోల్డ్. అవివేకం. డబ్బులు వచ్చేస్తున్నాయి అంటే కట్టేస్తారు అంతే, ఇక అడ్డంగా ఎదిగిపోలేదు అలాగా. ఉండమ్మ, బొట్టు పెడతా, చందన, బొమ్మన ఏ ఉండేయండి సీట్లు, ఇంకే ఉండేగా, ఇవన్నీ పెట్టారు. కట్టేసి ఏదో లేదు, ఏమైంది? బొట్టెట్టి వెళ్ళిపోయారు. అవివేకం. సీట్లు ఘరానాగా మోసపోయారు. నేను మళ్ళీ చెప్తాను, ఎన్నో రుణాలు ఎత్తేస్తాం అనుకునే, రుణాలు ఎత్తేస్తారు అనుకునే అప్పులు తెచ్చారు. రుణాలు ఎత్తారా? మన ఓటు ఎత్తుకుని వెళ్ళిపోయారు అంతే. ఏదో అవివేకం ఉరుల్లో పడిపోతామంట. అవి తీర్చలేక, వడ్డీలు తిప్పలేక, అప్పులు చేసి అడుగుతున్నాను, అడ్డంగా ఎదిగిపోయి గవర్నమెంట్ వచ్చి కట్టేస్తుంది అనుకుని అప్పులు తీర్చలేక మన 2 దంపతులు సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. మీరు చూసారు? దేవుడు ఏమన్నా చెప్పినా, ఈ డబ్బులు ఇప్పించి కోరికలు చుట్టుకు పోకండి, పిచ్చోలు అయిపోయి చచ్చిపోతారన్న. 10 రూపాయలు ఉన్నాయా? 10 రూపాయలతోనే అడ్జస్ట్ అయిపోండి. 100 ఉన్నాయా? బంతులాగా 100తోనే ఉండండి. మీకు ఉన్నదానితో తృప్తి పొందండి. ఒకవేళ డబ్బులు ఎక్కువైపోతే మీకు ఏదో సుఖాలు వచ్చేస్తాయంటే ఏమీ రావండి. మన దేశంలో బాగా డబ్బులున్న ఆయన ఉన్నాడు. ఆయన పేరు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ గారు అబ్బాయికి పెళ్ళంట అని అంట. విషయం ఏంటి చెప్తున్నా, వాళ్ళ అబ్బాయి ఎంత ఉంటాడో తెలుసా? ఎంత ఉంటాడు చూసారా? డాక్టర్ గారు చెప్పారు. ఆయన బెంచ్ కార్ వేసుకుని అలాగెళ్తుంటే డాక్టర్ గారు దగ్గరికి వీళ్ళిద్దరూ బెంచ్ కార్ వేసుకుని వెళ్తే, అక్కడికి వెళ్ళాక డాక్టర్ గారు చెప్పారట, బెంచ్ కార్లో దిగి ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే సాయంత్రం పూట గ్లాస్ గంజి తాగండి, ఎక్కువ తాగారంటే చచ్చిపోతారు అన్నారు. బెంజ్లో తిరిగి ఏం తాగాలట? ఇంకెందుకంటే బెంజి. డబ్బులు ఉంటే ఏదో తినేస్తాం, ఏం తినో. డాక్టర్ గారు చెప్పారు ఎక్కువ తినక చచ్చిపోతా ఉన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు తినేద్దారు అనుకుంటారు. ఏం ఉండదండి. బైబిల్ చెప్తుంది, డబ్బులు కాదు, గుప్పడి మెతుకులు తినే సెలవు చెప్పండి ఆయన. తృప్తిగా బతకాలి. మనం వెళ్తాం, పెళ్ళిళ్ళకి వెళ్తాం. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆరోగ్యం ఇచ్చండి. ఆరోగ్యమే మహా ఆస్తి తెలుసా? మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అందరికీ దేవుడిచ్చిన గొప్పవారం ఆరోగ్యం. మీరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత మీరు చూడండి, ఫ్యామిలీ దగ్గర మీరు వెళ్ళిన తర్వాత పెళ్ళిళ్ళకి వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తామండి? అక్కడ బిర్యానీ తినేస్తాం, వచ్చేటప్పుడు కవర్తో తెచ్చేస్తాం, ఆ కవర్తో తెచ్చి మళ్ళీ సాయంత్రం తినేస్తాం, మిగిలిపోయింది పొద్దున్న తినేస్తాం. అలాగాలం తినమని చచ్చిపోతారు, వెంటనే సాయంత్రం చచ్చిపోతారు. అలా డాక్టర్ గారు ఎందుకు చచ్చిపోయాడు సర్టిఫికేట్ ఇస్తారు, బిర్యానీ తిని చచ్చిపోయాడు సర్టిఫికేట్ ఇస్తారు. అంతే. మనం అక్కడ తినేస్తాం, గట్టిగా సాయంత్రం తినేస్తాం, కవర్తో తెచ్చేస్తాం సిగ్గు లేకుండా. విషయం చెప్పిన, రాళ్ళు తింటే అరిగిపోయే ఆరోగ్యం ఇచ్చండి. ఇంకేమి ఇవ్వాలండి మనకి? ఇంకేమి ఇవ్వాలి చెప్పండి? ముక్క, కక్క, డొక్క, మొక్క అని గట్టి కొడితే అన్నీ అరిగిపోతాయి మనకి. అందులో థమ్సప్ వేసేస్తాం, బిర్యానీ వేసేస్తాం, ఇందులో సంచిలో అన్నీ వేసేస్తాం, అరిగిపోతాం. ఇంకేం కాదు. దేవా మాకు ఎంత ఆరోగ్యం ఇచ్చావు ప్రభువా, నీ ఆరోగ్యం తిని బాగా తిని అంట చూసా, అప్పుడు అను, దేవా నీకు మహిమ కలుగును గాక అని. ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అందుకే చెప్తున్నాడు, డబ్బులు వెనకాల తిరగండి, చచ్చిపోతారు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో
తమ్మును తాము పొడుచుకుంటారు. తిమోతి ఈ డబ్బాస జనాల్లో వద్దని చెప్పి, ఎందుకంటే వాళ్ళ విశ్వాసం నుంచి బయటికి పోతారు, వాళ్ళ దేవుడిని వదిలేస్తారు, దేవునికి దూరం అయిపోతారు. ఈ పిచ్చి కోరికలు భక్తి అని చెప్పుకో, కోరికలను తగ్గించుకోవడమే భక్తి అని చెప్పు. దేవుణ్ణి గింజుకుని అడగడం భక్తి అని చెప్పుకో, దేవుని దగ్గర ఒదిగి ఉండడం భక్తి అని చెప్పు. ఏబిసి సంఘం పాడవుతుంది, కల్పన కథలు చెప్తున్నారు, వివాదాలు పెట్టుకుంటున్నారు, వంశావళి పిచ్చి వచ్చినాయి, ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు, పెద్దలకు వాక్యం తెలియకుండా పోయింది. ఇదిగో చాలామంది యవనస్తులు ఎలా పిలుచుకోవడం కూడా తెలియకుండా ఉంది. నువ్వు జాగ్రత్త. ఇవన్నీ వరకు నేర్పిస్తూ చివరిలో తిమోతి మళ్ళీ చెప్తున్నాను, భక్తిలో ఇది ఉండాలని మొదట నువ్వు నేర్పించు, అన్నీ సెట్ అయిపోతాయి అన్నాడు. అంతే. లాభాలు ఎదుకారో భక్తి పాడవుద్ది, సంఘాలు పాడవుతాయి. లాభాలు మానేసి దేవుని రాజ్యాన్ని నీతిని ఎతికారో అన్నీ బాగుపడతాయి. వాళ్ళ బతుకులు బాగుంటాయి, సంఘము బాగుంటుంది. తిమోతికి చెప్పింది సంఘానికి చెప్పాడు, సంఘానికి చెప్పింది రాత్రి నీకు నాకు మనందరికీ చెప్పాడు. దేవుని దగ్గర ఏమి ఎదుగుతాం చెప్పండి, ఆయన రాజ్యాన్ని నీతిని ఎదుగుతాం. అప్పుడు అవన్నీ ఏ టైంకి ఏం కావాలో ఇస్తాడు. నీకు ఉద్యోగం కావాలా, మంచిదో కాదో చూసేస్తాడు. వివాహమా, తగిన సమయం అందిస్తాడు. పిల్లల ఇస్తాడు, ఏ టైంకి ఏం కావాలో ఆయన ఇస్తాడు. ముందు ఆయన నీతి ఏటో నేర్చుకో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.